హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ASP.NET MVC కోర్ ట్యుటోరియల్లో పార్ట్గా మనం ప్రీవియస్ వీడియోలో వర్కింగ్ విత్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్కింగ్ విత్ ఫైల్స్ అనే కాన్సెప్ట్లో మీకు ఇంపార్టెంట్గా ఒక 10 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 10 పాయింట్స్ ఇప్పుడు ఈ 10 పాయింట్స్ ఉపయోగించి ఈ వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాం. సో ఈ 10 పాయింట్స్ యూస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇమేజ్ డేటా కలిగి ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ ఎంటిటీ అయినా సరే మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ ఎగ్జాంపుల్ డెవలప్ చేయొచ్చు. అంటే ఒక ఎంప్లాయీ ఎంటిటీ విత్ ఎంప్లాయీ ఫోటో, ఓకే, ఒక టూరిస్ట్ ప్లేస్ విత్ టూరిస్ట్ ప్లేస్ ఫోటో, ఒక ప్రొడక్ట్, ఓకే, అంటే అది వెజిటబుల్ ప్రొడక్ట్సా గ్రోసరీసా ఏదైనా సరే, ఏదైనా ఒక పర్టికులర్ ఎంటిటీ విత్ ఫోటో అంటే ఇమేజ్తో ఇమేజ్ని డేటాగా కలిగి ఉండేటువంటి ఏదైనా ఒక ఎంటిటీని తీసుకోండి. ఓకే, ఒక బర్డ్ లేదా ఒక యానిమల్, మీ ఇష్టం, ఏదైనా సరే ఒక ఎంటిటీ తీసుకోండి. ఓకే, సో మనకి డేటా మనకి ఎక్కువగా డేటా అవైలబుల్గా ఉండేటువంటిది ప్రొడక్ట్ డేటా కాబట్టి, అంటే బిగ్ బాస్కెట్ కానీ అమెజాన్ కానీ ఎక్కడి నుంచి మనం ప్రొడక్ట్ డేటాను కాపీ చేసుకోవచ్చు, ఇమేజెస్ ఏవైనా సరే, ఏ కామర్స్ అప్లికేషన్ నుంచి అయినా సరే. కాబట్టి ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ టైప్ని డీల్ చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీని ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. జనరల్గా మనం ఎక్స్టెన్షన్ మీద డిపెండ్ అవుతాం టైప్ని చెక్ చేసేటప్పుడు. చెకింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫైల్ ఎట్ ద క్లయింట్ సైడ్ ఆర్ సర్వర్ సైడ్ అనేటువంటిది మనకి కొంతవరకు టైప్ ఆఫ్ ఫైల్ని వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సైజు, చెకింగ్ ద ఫైల్ సైజ్ అనమాట. ఈ ఫైల్ సైజ్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫైల్ సైజ్ వల్ల ఓకే సిస్టమ్ యొక్క అంటే అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా అబ్నార్మల్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే లార్జ్ సైజ్ ఫైల్స్ని అప్లోడ్ చేసి మన యొక్క సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని ఓకే డిక్రీజ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ రెండోది పేజీ యొక్క సైజ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఒక కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే ఓకే ప్రొడక్ట్ ఇమేజెస్ అనేటువంటివి మనం హోమ్ పేజ్లో డిస్ప్లే చేస్తుంటాం. సో ఇక్కడ ఈచ్ ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ యొక్క సైజు ఓకే చాలా తక్కువగా ఉండాలి, అంటే యాక్చువల్గా కేబీస్లో ఉండాలి. అలా కాకుండా ఇండివిజువల్గా ఈచ్ ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ యొక్క సైజ్ కనుక పెరిగితే ఓవరాల్గా ఏమవుతుంది, ఓకే పేజ్ యొక్క సైజ్ పెరిగిపోతుంది. పేజ్ యొక్క సైజ్ పెరిగినప్పుడు దాని యొక్క లోడింగ్ టైం అనేటువంటిది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ లోడ్ టైం తగ్గించాలన్నా ఓకే అంటే పెర్ఫార్మెన్స్ పెంచాలంటే, స్పీడ్ పెంచాలి అంటే ఖచ్చితంగా సైజ్ తగ్గాలి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ సైజ్, చెకింగ్ ద ఫైల్ సైజ్ అనేది మనకి అటు పెర్ఫార్మెన్స్కి నెక్స్ట్ ఇటు కంటెంట్కి సంబంధించినటువంటి పేజీకి సంబంధించినటువంటి సైజుకి సంబంధించింది కూడా దీని ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో చెకింగ్ ద ఫైల్ సైజ్, పుట్టింగ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద అప్లోడ్ ఫైల్, వ్యాలిడేట్ ఫైల్ సైజ్ అట్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. నెక్స్ట్ మనకి ఈ సైజుకి సంబంధించినటువంటి వ్యాలిడేషన్ ఎలా చేయాలి అంటే, ఈ ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ యొక్క సైజుని చెక్ చేయడం క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్. నెక్స్ట్ కొన్ని సెట్టింగ్స్ ద్వారా కూడా మనం ఈ ఫైల్ సైజ్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎట్లా అంటే మనం మల్టిపుల్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాం ఒక్కొక్కసారి. ఓకే, ఎందుకని ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ ఉపయోగించినప్పుడు మనం మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసినప్పుడు యూ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ వన్ ఫైల్. కాబట్టి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా సబ్మిట్ చేసేటువంటి డేటా యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఆ మ్యాక్సిమం సైజులో ఇండివిజువల్ ఫైల్ సైజెస్ మొత్తం కలిపి ఇంక్లూడ్ అవుతుంటాయి. కాబట్టి మనం ఇండివిజువల్ ఫైల్ సైజుని ఓవరాల్గా టోటల్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సైజుని కూడా మనం కంట్రోల్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇదిగోండి కేస్ 1 ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మల్టీపార్ట్ బాడీ లెంగ్త్ లిమిట్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగించి అనే ప్రాపర్టీ ఉపయోగించి మనం సైజుని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఇది ఎలా చెక్ చేస్తాం? విజువల్ స్టూడియోలో ఓకే program.csలో builder.service.configure ఆఫ్ ఫార్మ్ ఆప్షన్స్ డాట్ మల్టీపార్ట్ బాడీ లెంగ్త్ లిమిట్ ఈక్వల్ టు, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ బైట్స్ రూపంలో చెప్పాలి ఇక్కడ. ఓకే అండి, సో ఇక్కడ ఇది అప్రాక్సిమేట్గా డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంటుందంటే 128 MB ఉంటుంది. ఓకే, ఒకవేళ మనం ఈ వాల్యూ చెప్పకపోతే డిఫాల్ట్ 128 MB తీసుకుంటుంది మ్యాక్సిమం సైజ్ ఇది. ఓకే, ఇది ఒక ఆప్షన్. రెండు, మీరు ఇంకొకటి ఈ మల్టీపార్ట్ బాడీ అనేటువంటి మీకు తెలియకపోతే కనుక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యొక్క హెడరు అలాగే బాడీకి సంబంధించిన స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్టడీ చేసేటప్పుడు ఇది తెలుస్తుంది. నెక్స్ట్ రెండోది, మీరు ఫైల్ని అప్లోడ్ చేయాలనుకున్నట్టయితే ఫామ్ ట్యాగ్లో ఖచ్చితంగా ENC టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ /ఫామ్ డేటా
అనేటువంటిది యాట్రిబ్యూట్కి వాల్యూ సెట్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకుని మీరు దీన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకే రైట్, ఎందుకంటే డీటెయిల్గా కనుక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో బికమ్స్ టూ లెంగ్తీ. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి, మన యూస్ చేసే సర్వర్ని బట్టి కూడా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సపోజ్ మన క్యాస్ట్రాల్ సర్వర్ కనుక యూస్ చేస్తున్నట్టయితే builder.webhost.configure క్యాస్ట్రాల్ సర్వర్ ఆప్షన్స్ లిమిట్స్ ఓకే మ్యాక్స్ రిక్వెస్ట్ బాడీ సైజ్ ఈక్వల్ టు ఓకే అంటే మ్యాక్సిమం ఒక రిక్వెస్ట్ బాడీ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. 1x1024x1024 అంటే 1 MB అనమాట. ఓకే నెక్స్ట్ కేస్ 3, ఇండివిజువల్గా అంటే గ్లోబల్ లెవెల్లో మనం program.csలో ఇలా స్పెసిఫై చేసిన తర్వాత కూడా స్టిల్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, అట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్ మనం రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ సేవ్ ఫైల్ అనేటువంటిది ఒక యాక్షన్, దీనికి రిక్వెస్ట్ ఫార్మ్ లిమిట్స్ అనే దాని ద్వారా అట్లాగే రిక్వెస్ట్ సైజ్ లిమిట్ అనే ఈ రెండు అనటేషన్స్ ద్వారా కూడా మనం మ్యాక్సిమం లిమిట్ సైజ్ అనేటువంటిది సెట్ చేయొచ్చు. నెక్స్ట్ 4, అలా కాకుండా త్రూ కోడింగ్ ద్వారా మాన్యువల్గా మనం సైజ్ని వ్యాలిడేట్ చేసుకోవడం బోత్ ఎట్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. ఇలా సైజ్కి సంబంధించినటువంటి వ్యాలిడేషన్ లాజిక్స్ అనేవి మనం రకరకాలుగా రాసుకోవచ్చు. ఓకే ఇవే కాదు, ఇంకా చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ విచ్ ఆర్ వెరీ ఫెమిలియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంక్లూడింగ్ డేటాబేస్తో కలిపి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్లస్ అట్లాగే డేటా యాక్సెస్ లేయరు, మోడల్ క్లాసు, కాంటెక్స్ట్ క్లాసు, ఓకే నెక్స్ట్ కనెక్షన్ స్ట్రింగ్ స్పెసిఫై చేయడం, నెక్స్ట్ కర్డ్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ఇమేజ్ బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్గా ఇది కోడ్ ఫస్ట్ అప్రోచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అనే ఎగ్జాంపుల్ని అనే మోడల్ మనం ఫాలో అవుతున్నాం, అనే అప్రోచ్ని ఫాలో అవుతున్నాం. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ ద డేటాబేసెస్, న్యూ డేటాబేస్. ఇక్కడ నేను ప్రొడక్ట్ యాప్ డీబీ అని క్రియేట్ చేశాను. ఎక్స్పాండ్ చేసి టేబుల్స్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్, ఇక్కడ కాలం నేము ఐడి ఇంట్ ఎలా ఉండాలి సరే దాన్ని చెక్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఎన్వైఆర్ సమ్ 50 ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ క్వాంటిటీ some nvar 15. Next price integer. Next product image path. $150. ఓకే ఇది ప్రొడక్ట్ ఇమేజ్ పాత్, అంటే ఏ పాత్లో ఈ పర్టికులర్ ప్రొడక్ట్కి సంబంధించిన ఇమేజ్ స్టోర్ అయ్యి ఉందో ఆ పాత్ అనమాట ఇది. ఓకే ఇక్కడ నెక్స్ట్ ఐడి అనేటువంటిది ప్రైమరీ కీ కాబట్టి ఐడికి లెఫ్ట్ సైడ్ రైట్ క్లిక్ చేసి సెట్ ప్రైమరీ కీ అనండి. తర్వాత ఈ టేబుల్ని సేవ్ చేయండి. గుడ్, సేవ్ టేబుల్. ప్రొడక్ట్. ఓకే నెక్స్ట్ ఈ ఐడి అనేటువంటి కాలంకి వాల్యూస్ డెవలపర్ లేదంటే యూజర్ రన్ టైంలో ఇస్తాడా లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొవైడ్ చేస్తుందా? సో ఐడి అనేది సెలెక్ట్ చేసుకుని ఈ ఐడి కాలం యొక్క ప్రాపర్టీస్లో చూడండి ఇక్కడ ఐడెంటిటీ స్పెసిఫికేషన్ అని ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈజ్ ఐడెంటిటీ దగ్గర ట్రూ అని ఇవ్వండి. ఎస్ ఐడెంటిటీ సీడ్ ఈక్వల్ టు 1, ఐడి ఇంక్రిమెంట్ 1 అంటే ఈ ఐడి కాలంకి వాల్యూస్ అనేటువంటివి రన్ టైంలో ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సేవ్. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ కావాలంటే మీరు ఇక్కడ ఇది డెసిమల్ తీసుకోవచ్చు. $18,2 అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఇవ్వచ్చు. సేవ్. ఓకే సో వన్స్ ఇట్లా టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వి స్టార్ట్స్ ద క్రియేటింగ్ ద ఎంబీసీ అప్లికేషన్. ఓకే
సో ఇదిగో ఫస్ట్ క్రియేట్ ఏ ASP.NET Core MVC application. Go to the file, new project, C# all platforms, web, ASP.NET Core web app, MV model view controller, ASP.NET Core. Click on next. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ మై ప్రొడక్ట్ యాప్ అని ఇచ్చాను. సొల్యూషన్ నేమ్ కూడా సేమ్ అదే. ఇది లొకేషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో .NET 8 కానీ 9 కానీ 10 ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ ఫర్ HTTPS, రిమూవ్ దిస్. డు నాట్ యూజ్ టాప్ లెవెల్ స్టేట్మెంట్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, ఫస్ట్ ఒకసారి ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఏదైతే క్రియేట్ అయిందో అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో సెలెక్ట్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోండి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక మీకు while I am starting I explained about the settings in the program.cs related to the size. Okay, so here see builder dot services dot, see this one, configure generic. Okay, see that form options, options goes as options dot, see that buffer body length limit. Okay, see this multi-part body length limit. Put the mouse pointer here, see this. ఇది ఒకసారి చూడండి, ఇది లాంగ్ టైప్ ఇది. ఓకే, ఏ లిమిట్ ఫర్ ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ మల్టీపార్ట్ బాడీ ఫార్మ్స్ సెక్షన్స్ దట్ ఎక్సీడ్ దిస్ లిమిట్ విల్ త్రో అన్ ఇన్వాలిడ్ డేటా ఎక్సెప్షన్ వెన్ పార్స్డ్ డిఫాల్ట్స్ టు సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ బైట్స్. ఇది దేనికి ఎంతకి ఈక్వల్? ఇది విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 128 MBకి ఈక్వల్ అనమాట. ఓకే, సో కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే రెండోది బిల్డర్ డాట్ వెబ్ హోస్ట్ డాట్ ఇదిగోండి కాన్ఫిగర్ కేస్ట్రాల్. ఆప్షన్స్ డాట్ లిమిట్ డాట్. నా ఇక్కడ మీకు చూడండి ఆప్షన్స్ డాట్ లిమిట్స్ డాట్ మ్యాక్స్ రిక్వెస్ట్ బాడీ సైజ్ అని ఉంది. ఈ మ్యాక్స్ రిక్వెస్ట్ బాడీ సైజ్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ఇదిగోండి, జస్ట్ రీడ్ దట్ హెల్ప్. గెట్స్ ఆర్ సెట్స్ ద మ్యాక్సిమం అలౌడ్ సైజ్ ఆఫ్ ఎనీ రిక్వెస్ట్ బాడీ ఇన్ బైట్స్. వెన్ సెట్ టు నల్ ద మ్యాక్సిమం రిక్వెస్ట్ బాడీ సైజ్ ఈజ్ అన్లిమిటెడ్. అంటే ఇది కనుక మనం నల్ సెట్ చేసినట్టయితే, అంటే ఐ మీన్ ఏం స్పెసిఫై చేయకపోతే, దెన్ ఇట్ బికమ్స్ unlimited. This limit has no effect on the upgraded connections which are always unlimited. See, this can be overridden per request via, okay, అంటే దీన్ని మనం ఓవర్ రైడ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎట్లా? ఓకే అండి, యాక్షన్ దగ్గర మనం ఎనటేషన్ స్పెసిఫై చేసి దీన్ని మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా అప్లికేషన్ లెవెల్లో మనం సెట్టింగ్స్ చేసినా సరే మళ్ళీ అగైన్ మన యాక్షన్ లెవెల్లో వీటిని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇదిగోండి సర్టెన్ బైట్స్తో చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 28.6 MB. ఓకే, ఈ విధంగా మనం అప్లికేషన్ లెవెల్లో అలాగే సర్వర్ని బట్టి మనం సెట్టింగ్స్ అనేటువంటివి స్పెసిఫై చేయవచ్చు. నెక్స్ట్, సో నౌ కమింగ్ టు ద కోడింగ్. ఇక్కడ మనం ఫాలో అవుతున్నటువంటిది కోడ్ ఫస్ట్ అప్రోచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్. కాబట్టి గో టు ద వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ మోడల్స్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్, సెలెక్ట్ క్లాస్. డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్ పేరు ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ క్లాస్ పేరు కూడా ప్రొడక్ట్. పబ్లిక్ ఇంట్ ఐడి, పబ్లిక్ స్ట్రింగ్ నేమ్,
ఇక్కడ వరకు రాసినటువంటి ఈ ప్రాపర్టీస్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈక్వల్ టు ద కాలమ్స్ ఆఫ్ ద టేబుల్. ఒకసారి చెక్ చేసుకోండి. ఐడి, నేమ్, క్వాంటిటీ, ప్రైస్, ప్రొడక్ట్, ఇమేజ్, పాత్. ఓకే, ఇంక్లూడింగ్ స్పెల్లింగ్స్తో సహా ఐ క్యాపిటల్ లెటర్, నేమ్ ఎన్ క్యాపిటల్ లెటర్, క్వాంటిటీ క్యూ క్యాపిటల్ లెటర్, ప్రైస్ పి క్యాపిటల్ లెటర్, ప్రొడక్ట్, ఇమేజ్, పాత్ పిఐ అండ్ పి క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో ఇంటూ ఎన్వైఆర్ ఆఫ్ 15 డెసిమల్ ఎన్వైఆర్. ఓకే, సో ఇంటికి బై డిఫాల్ట్ తీసుకోవచ్చు మనం యాజ్ ఇట్ ఈస్గా. ఎన్వైఆర్కి స్ట్రింగ్ తీసుకోవచ్చు, డెసిమల్కి డెసిమల్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు కాన్ఫిగర్ చేయాలి. సో ఐడి అనేటువంటి ప్రైమరీ కీ కాబట్టి జస్ట్ ఎనటేట్ విత్ కీ. ఓకే, బట్ ఈ ఐడి ప్రాపర్టీకి మన వాల్యూ అనేటువంటి మన ఫ్రంట్ ఎండ్లో ఇవ్వట్లేదు. ఇది ఇట్ ఈస్ జనరేటెడ్ బై ద వాల్యూ ఫర్ దిస్ ప్రాపర్టీ ఈజ్ జనరేటెడ్ బై SQL సర్వర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెషన్. ఓకే, సో అందుకే ఐడెంటిటీ కాలం. కాబట్టి ఇక్కడ మనం కీ అనే ఎనటేషన్ ఒకటి చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ నేమ్ రిక్వైర్డ్, ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు empty value is not allowed. అలా ఇక్కడ మనం మ్యాక్స్ లెంగ్త్, మినిమం లెంగ్త్. సో ఒక నేమ్ యొక్క మ్యాక్సిమం లెంగ్త్ ఎన్వైఆర్ ఆఫ్ 50 ఉంది. సో let us take it as 50 and error message equal to invalid size. నెక్స్ట్ మినిమం లెంగ్త్. సో ఒక ప్రొడక్ట్ యొక్క నేమ్ మినిమం ఒక 3 క్యారెక్టర్స్ ఆర్ 4, మినిమం ఒక 3 క్యారెక్టర్స్ అనుకోండి. ఇఫ్ ఇట్స్ లెస్ దాన్ 3 దెన్ ఇన్వాలిడ్ సైజ్. నెక్స్ట్ అట్లాగే క్వాంటిటీ. క్వాంటిటీ యొక్క సైజు ఓకే మనం 15 తీసుకున్నాం, ఎందుకంటే 900 ml, ఓకే 200 grams, 1 kg, సంథింగ్ లైక్ దట్. దట్స్ వై 15 ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్. అట్లాగే మినిమం సైజు కూడా ఒక 3 తీసుకోండి. నెక్స్ట్ ప్రైస్. ఎంటీ వాల్యూ ఈజ్ నాట్ అలౌడ్, ఎందుకంటే ప్రైస్ మ్యాండేటరీ. ప్రైస్ అనేది న్యూమరిక్ ప్లస్ 0 వాల్యూ ఈజ్ నాట్ అలౌడ్. కాబట్టి ఇక్కడ మినిమం 1 రూపీ నుంచి స్టార్ట్ చేసి ఓకే అండి మ్యాక్సిమం సమ్ 10,000 తీసుకుందాం. if the value becomes less than 1.0 and greater than 10,000 then invalid price. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ పాత్. ఈ ఇమేజ్ పాత్ అనే దానికి మనం వాల్యూ అనేటువంటి ఫ్రంట్ ఎండ్లో ఇవ్వం, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఎప్పుడు కూడా ఒక ఇమేజ్ని ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ తాను అప్లోడ్ చేస్తున్నటువంటి ఇమేజ్ యొక్క పాత్ని ఎవరో డిసైడ్ చేసుకోరు. ఇప్పుడు మీరు చూడండి, జీమెయిల్లో ఒక మెయిల్ పంపించేటప్పుడు ఒక ఫైల్ మనం అటాచ్ చేస్తాం. అంటే ఏ ఫైల్ మనం మెయిల్తో పాటు అటాచ్ చేసి పంపించాలో డిసైడ్ చేయగలం, కానీ ఆ ఫైల్ సర్వర్లో ఎక్కడ స్టోర్ అవ్వాలనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ఇమేజ్ పాత్ అనేటువంటిది ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఎంటర్ చేయడు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత మనం ఫ్రంట్ ఎండ్లో ఒక ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం, అంటే అది కూడా ఒక ఇన్పుటే. అంటే ఇక్కడ చూడండి, ఏ ప్రాపర్టీస్కి మనం వాల్యూస్ ఇస్తామో, ఏ ప్రాపర్టీస్కి మనం వ్యూలో వాల్యూస్ ఇవ్వం అనేటువంటిది క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్లో ఎర్రర్స్ లేకుండా మనం కోడింగ్ బాగా రాయొచ్చు, అంటే ఎఫెక్టివ్గా రాయొచ్చు. ఎట్లా? ఫస్ట్ ఐడి ప్రాపర్టీకి యూజర్ వాల్యూ ఇస్తాడా? ఇవ్వడు. ఓకే అండి రైట్. నెక్స్ట్ కాకపోతే చూడొచ్చు, ఓకే, కానీ ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు అసలు ఐడి వాల్యూ ఎంటర్ చేయడం అనేది ఉండదు. రైట్. నెక్స్ట్ తర్వాత ఎడిట్ చేసేటప్పుడు కానీ డిలీట్ చేసేటప్పుడు కానీ ఓకే అండి ఐడి వాల్యూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ నేమ్కి వాల్యూ ఇవ్వాలి, కాబట్టి టెక్స్ట్ బాక్స్ కావాలి. నెక్స్ట్ క్వాంటిటీకి కూడా టెక్స్ట్ బాక్స్ కావాలి. ప్రైస్, ఓకే,
ప్రైస్కి కూడా మనం టెక్స్ట్ బాక్స్ కానీ లేదంటే నెంబర్ కంట్రోల్ కానీ తీసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇమేజ్ పాత్. ప్రొడక్ట్ ఇమేజ్ పాత్కి మనం డేటా ఎంటర్ చేయం. ఓకే అండి, ఫైన్. సో కాబట్టి మరి ఏం ఎంటర్ చేస్తాం అడిషనల్గా? ఇంకా ఒక ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, సింగిల్ ఫైల్. అదే మనం మల్టీ ఫైల్స్ అనుకోండి, మోర్ దెన్ వన్ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎట్ ప్రెజెంట్ ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటుంది సింగిల్ ఫైల్ మాత్రమే. కాబట్టి ఈ సింగిల్ ఫైల్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ని బ్యాక్ ఎండ్లో ఒక పర్టికులర్ ప్రాపర్టీ ద్వారా హోల్డ్ చేయాలి. ఎలా అయితే ఎంటర్ చేసిన నేమ్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నామో, ఓకే అండి, క్వాంటిటీని క్వాంటిటీ ద్వారా హ్యాండిల్ చేస్తున్నాము, ప్రైస్ని మనం ప్రైస్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నాము, అట్లాగే సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ యొక్క కంటెంట్ని స్టోర్ చేయడానికి మనకు ఒక ప్రాపర్టీ కావాలి. సో పబ్లిక్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైలు ఏది కూడా ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఫైల్ ఇమేజ్ కావచ్చు, లేదా ఒక డాక్యుమెంట్ కావచ్చు, లేదా ఒక ఆడియో ఫైల్, వీడియో ఫైల్ ఏదైనా కావచ్చు. అవి ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో ఫైల్ ఇంటీజరా? కాదు. ఓకే అండి. సో అది ఫ్లోటా, డబులా, డెసిమలా? ఓకే, నో. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఐఫార్మ్ ఫైల్ అనే ఒక ఇంటర్ఫేస్ని తీసుకుని దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ప్రొడక్ట్ ఇమేజ్ అండ్ మేక్ ఇట్ యాజ్ నలబుల్. దట్ ఓకే. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ద్వారా మనం సబ్మిట్ చేసినటువంటి ఫైల్ యొక్క కంటెంట్ని రిసీవ్ చేసుకుని దాన్ని మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఇది ఐఫార్మ్ ఫైల్ అనే ఇంటర్ఫేస్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఏ ఇమేజ్ ఫైల్ అనో, ఆడియో ఫైల్ అనో, వీడియో ఫైల్ అనో తీసుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ ఒకే సింగిల్ ఇంటర్ఫేస్ ద్వారా ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా హ్యాండిల్ చేయడానికి దీని ద్వారా పాసిబుల్ అవుతుంది. ఎందుకని, ఒక ఇంటర్ఫేస్కి ఎన్ని చైల్డ్స్ అయినా ఉండొచ్చు, అంటే ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ అయినా ఉండొచ్చు. అంటే ఐఫార్మ్ ఫైల్ అన్నప్పుడు ఫైల్ కుడ్ బి ఏ ఆడియో ఫైల్, ఏ ఫైల్ కుడ్ బి వీడియో, ఇమేజ్, డాక్యుమెంట్, ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్ కింద దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ పాయింట్స్ టు ఏ పేరెంట్ ఆబ్జెక్ట్ పాయింట్స్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ చైల్డ్. కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేటువంటిది పేరెంట్, ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్స్ అన్నీ కూడా ఈ ఫైల్స్ యొక్క టైప్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకే, అది కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఈ పర్టికులర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్కి బ్యాక్ ఎండ్లో మోడల్ క్లాస్కి ఈ ప్రాపర్టీ చూడండి, ఈ మోడల్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్కి కూడా బ్యాక్ ఎండ్లో టేబుల్లో కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రొడక్ట్ మోడల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి కూడా బ్యాక్ ఎండ్లో కాలం ఉంది, కానీ ఈ ప్రొడక్ట్ ఇమేజ్ అనేటువంటి ప్రాపర్టీకి బ్యాక్ ఎండ్లో కాలం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం నాట్ మ్యాప్డ్ అని రాయాలి. ఓకే, ఇది ఫస్ట్. సో ఇది మోడల్ క్లాస్ని మనం కాన్ఫిగర్ చేయటం. ఓకే, ఫైన్. నవ్ సేవ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనకు కావాల్సినటువంటి డేటాబేస్ లాజిక్ రాయడానికి అవసరమైనటువంటి ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో గో టు ద టూల్స్, NuGet ప్యాకేజ్ మేనేజర్, మేనేజ్ NuGet ప్యాకేజెస్ ఫర్ సొల్యూషన్, బ్రౌజ్, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్, మైక్రోసాఫ్ట్.NT ఫ్రేమ్వర్క్ కోర్. మీరు యూజ్ చేస్తున్నటువంటి .NET ప్యాకేజ్ యొక్క .NET వెర్షన్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను .NET 8 యూజ్ చేశాను కాబట్టి 8లో మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటాను, 8.0.23. ఇన్స్టాల్. నెక్స్ట్ దీని తర్వాత NT ఫ్రేమ్వర్క్ కోర్ .SQL సర్వర్. ఎందుకంటే NT ఫ్రేమ్వర్క్ కోర్ అనేది కామన్. ఆ తర్వాత యూజ్ చేసేటువంటి డేటాబేస్ డిపెండెడ్ కోర్ ఫైల్ ఏదైతే ఉందో, ఓకే అండి, ఇది SQL సర్వర్. అలాగే MySQLకి సెపరేట్గా వస్తుంది, ఒరాకిల్కి సెపరేట్గా వస్తుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్.NT ఫ్రేమ్వర్క్ కోర్ .SQL సర్వర్. అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా 8లో హైయెస్ట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి, 8.0.23. నెక్స్ట్ దీని తర్వాత NT ఫ్రేమ్వర్క్ కోర్ .tool సెలెక్ట్ చేసుకోండి, మైక్రోసాఫ్ట్.NT ఫ్రేమ్వర్క్ కోర్ .tools. ఇదిగోండి 8.0.23.
యాక్సెప్ట్. ఓకే. సో టోటల్గా మనకు అవసరమైనటువంటి 3 ఫైల్స్ని చెక్ చేసుకోండి. డిపెండెన్సీస్లో, ప్యాకేజెస్లో 3 ఫైల్స్. ఇందులో 2 సబ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి కోర్ డాట్ రిలేషనల్ ఒకటి, నెక్స్ట్ ఇదిగోండి కోర్ డాట్ డిజైన్ ఒకటి. టోటల్గా 1 2 3 4 5 ఫైల్స్ అనమాట, 5 ప్యాకేజెస్ లేదా 5 నేమ్ స్పేసెస్. ఫైన్. ఇప్పుడు డేటా యాక్సెస్ లేయర్ క్రియేట్ చేయాలి, అంటే కాంటెక్స్ట్ క్లాస్ అనమాట. సో ఈ మై ప్రోడక్ట్ యాప్ అనే దాన్ని రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఫోల్డర్ డాల్ అని క్రియేట్ చేయండి. ఇప్పుడు ఈ డాల్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్, సెలెక్ట్ క్లాస్, ఇక్కడ సమ్ ప్రొడక్ట్ DB కాంటెక్స్ట్ అని తీసుకున్నాం. ఓకే, నౌ మేక్ దిస్ కాంటెక్స్ట్ క్లాస్ DB కాంటెక్స్ట్ క్లాస్ ఏ చైల్డ్ టు DB కాంటెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఈ DB కాంటెక్స్ట్ దగ్గర మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇదిగోండి పబ్లిక్ product DB context, a child class constructor calling the parent class constructor. Now DB context options, ఈ DB కాంటెక్స్ట్ ఆప్షన్స్ అంటే ఏ కాంటెక్స్ట్ క్లాస్ యొక్క ఆప్షన్స్ ఇవి అంటే ఇన్ఫర్మేషను ప్రొడక్ట్ DB కాంటెక్స్ట్ సంబంధించింది. పాస్ ద చైల్డ్ క్లాస్ ఇన్పుట్ పారామీటర్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు ద పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ అయ్యేటువంటి వర్చువల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఐడెంటిఫై చేయండి. ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్, కాన్ఫిగర్ కన్వెన్షన్స్. ప్రజెంట్ EF కన్వెన్షన్స్ మనం ఏం ఓవర్ రైడ్ చేయట్లేదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంచేసేయండి. ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్ ఆన్ కాన్ఫిగరింగ్. కనెక్షన్ స్ట్రింగ్ ఈ ఆన్ కాన్ఫిగర్ మెథడ్ లోపల మనం స్పెసిఫై చేయొచ్చు, కానీ మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు అది. ఓకే, APP సెట్టింగ్స్ డాట్ JSONలో స్పెసిఫై చేద్దాం. సో ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్ ఆన్ మోడల్ క్రియేటింగ్, ఇది మనం మ్యాపింగ్ కోసం వాడతాం జనరల్గా. సో మన దగ్గర ఒకే ఒక మోడల్ క్లాస్ ఉంది కాబట్టి మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ, మోడల్ క్లాస్ పేరు ప్రొడక్ట్ డాట్ టు టేబుల్ ఆఫ్, టేబుల్ నేమ్ ప్రొడక్ట్. నెక్స్ట్ తర్వాత టేబుల్లో ఉన్నటువంటి రోస్ని ఫ్రంట్ ఎండ్ DB సెట్ కలెక్షన్ ఆబ్జెక్ట్కి మ్యాప్ చేస్తాం. DB సెట్ ప్రొడక్ట్, ప్రొడక్ట్స్ గెట్ అండ్ సెట్. ఓకే, సో ఇది కాంటెక్స్ట్ క్లాస్. దీన్ని మనం డేటా యాక్సెస్ లేయర్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే ఈ పర్టికులర్ DB సెట్ ఆబ్జెక్ట్ను ఉపయోగించే మనం అన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ స్పెసిఫై చేయాలి? గో టు ద వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, ఇవ్వండి APP సెట్టింగ్స్ డాట్ JSONలో ఇక్కడ కామా అంటే లాస్ట్ కీ అండ్ వాల్యూ పేరు తర్వాత కామా పెట్టి డబుల్ కోట్స్ టైప్ చేయగానే ఇదిగోండి కనెక్షన్ స్ట్రింగ్స్ అని వచ్చింది. కనెక్షన్ స్ట్రింగ్స్ ఇది ప్లూరల్. సో ఇక్కడ మళ్ళీ కనెక్షన్ స్ట్రింగ్స్ కోలన్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే జావా స్క్రిప్ట్లో ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్. ఇక్కడ SQL CS అనేది కీ, అంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. SQL సర్వర్ CS అని తీసుకోవచ్చు, డిఫాల్ట్ అని తీసుకోవచ్చు. ఓకే, లేదంటే నిజంగా రియల్ టైంలో ఏదైతే పేరు మీరు యూజ్ చేస్తారో ఆ పేరే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ SQL CS అని తీసుకున్నాను. సర్వర్ ఈక్వల్ టు సర్వర్ నేమ్, డేటాబేస్ ఈక్వల్ టు డేటాబేస్ నేమ్. నెక్స్ట్ ట్రస్టెడ్ అండర్స్కోర్ కనెక్షన్ ఈక్వల్ టు ఎస్. నెక్స్ట్ ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఇప్పుడు సర్వర్ ఈక్వల్ టు మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ చేసి ఈ కనెక్ట్ అయ్యేటువంటి డైలాగ్ బాక్స్లో కాపీ సర్వర్ నేమ్ ఇవ్వండి. సర్వర్ నేమ్
నెక్స్ట్ డేటాబేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ యాప్ డిబి. సో సర్వర్ ఈక్వల్ టు సర్వర్ నేమ్ సెమీకోలన్, డేటాబేస్ ఈక్వల్ టు డేటాబేస్ నేమ్ సెమీకోలన్, ట్రస్ట్ అండర్ స్కోర్ కనెక్షన్ ఈక్వల్ టు ఎస్ సెమీకోలన్, ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ ఈక్వల్ టు ట్రూ. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, నా ఇప్పుడు ఏపీ సెట్టింగ్ డాట్ జేసన్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ కనెక్షన్ స్ట్రింగ్ని మనం కాంటెక్స్ట్ క్లాస్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆప్షన్ ఆబ్జెక్ట్ ద్వారా కాంటెక్స్ట్ క్లాస్కి ప్రొవైడ్ చేయాలి. సో ఎట్లా ప్రోగ్రామ్ డాట్ సిఎస్లో ఈ బిల్డర్ డాట్ బిల్డ్ మెథడ్కి అబోవ్ బిల్డర్ డాట్ సర్వీస్ డాట్ యాడ్ డీబీ కాంటెక్స్ట్, ఏ డీబీ కాంటెక్స్ట్ని ప్రొడక్ట్ డీబీ కాంటెక్స్ట్ని. ఓకే, విత్ విచ్ ఇన్ఫర్మేషన్, విత్ ఇట్స్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ స్టార్ట్ యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఈ యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అనే మెథడ్కి మనం కనెక్షన్ స్ట్రింగ్ని ఇన్పుట్గా పాస్ చేయాలి. ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టండి, ఇక్కడ చెక్ చేసుకోండి యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, సో ఇక్కడ మనం ఆ కనెక్షన్ స్ట్రింగ్ని ఇన్పుట్గా పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా పాస్ చేయాలి? ఫస్ట్ కనెక్షన్ స్ట్రింగ్ రీడ్ చేయాలి. స్ట్రింగ్ సిఎస్ ఈక్వల్ టు బిల్డర్ డాట్ కాన్ఫిగరేషన్ డాట్ గెట్ కనెక్షన్ స్ట్రింగ్ విత్ ద నేమ్ SQL CS. ఈ SQL CS అనే పేరుతో ఉన్నటువంటి కీ యొక్క వాల్యూని మనం రీడ్ చేయమని చెప్తున్నాం. ఓకే, నా ఒకవేళ ఈ పర్టికులర్ కీతో మీకు వాల్యూ అనేది కనుక అవైలబుల్ లేకపోయినట్టయితే దెన్ నల్ వస్తుంది. దెన్ అప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ నల్ దెన్ త్రో న్యూ ఇన్వాలిడ్ ఆపరేషన్ ఎక్సెప్షన్ CS not found. Now options dot use SQL server of CS. Save. Okay, ఇది. So now the database logic part is completed. ఒకసారి just build చేయండి to find the errors. ఓకే, చూడండి 1 succeeded, 0 failed, my product app.dll is built successfully. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాజెక్ట్ని మనం 2 రకాలుగా డెవలప్ చేయొచ్చు. ఒకటి మాన్యువల్గా కంప్లీట్గా కోడ్ రాయటం, 2 టెంప్లెట్స్ ఉపయోగించడం. ఓకే, సో టెంప్లెట్స్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఓకే, అప్పుడు అసలు మన వ్యాలిడేషన్స్ అవన్నీ ఎలా రాయగలం, ఇవన్నీ 1 by 1 చూద్దాం. సో టెంప్లెట్స్ యూజ్ చేయడం ఏమాత్రం రాంగ్ కాదు. ఓకే, సో దట్ కానీ ఆ టెంప్లెట్స్ని కస్టమైజ్ చేయడం వచ్చి ఉండాలి మనకి. కాబట్టి ఇక్కడ కంట్రోలర్స్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ కంట్రోలర్ ఎంవిసి కంట్రోలర్ ఎంటీ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్నీ మనమే రాయాల్సి వస్తుంది. ఓకే అండి, అలా కాకుండా ఇక్కడ చూడండి ఎంవిసి కంట్రోలర్ విత్ వ్యూస్ యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్, క్లిక్ ఆన్ యాడ్ మోడల్ క్లాస్ ప్రొడక్ట్ DB context class product DB context, same layout. Okay, right, ఇక్కడ కంట్రోలర్ పేరు ప్రొడక్ట్స్ కంట్రోలర్. సో క్లిక్ ఆన్ యాడ్. ఓకే, ఏ ఎర్రర్ లేదు, ఫైన్. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం ఫ్రంట్ ఎండ్ లేఅవుట్ పేజ్కి లింక్ చేద్దాం. సో గో టు ద వ్యూ, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, వ్యూస్లో షేర్డ్లో అండర్స్కోర్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఈ అండర్స్కోర్ లేఅవుట్లో ఇదిగోండి
ఇక్కడ యూఐ ట్యాగ్ ఉండదు, సారీ యూఎల్. ఓకే, nav బార్ లేదా ఎక్కడైతే మీకు హోము ప్రైవసీ అనే 2 లింక్స్ కనబడతాయో, ఓకే, అది అందులో ఒక లింక్ని కాపీ చేయండి అండ్ పుట్ ఇట్ ఆఫ్టర్ ద లాస్ట్ li ట్యాగ్ తర్వాత దాన్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇక్కడ ఈ చివర ఈ యాంకర్ ట్యాగ్కి ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ప్రొడక్ట్స్ అని యాడ్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ అనేటువంటి లింక్ టెక్స్ట్ మీరు క్లిక్ చేస్తారో ప్రొడక్ట్స్ కంట్రోలర్లో ఉన్న ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళాలి. కాబట్టి ఇండెక్స్, ఈ ఇండెక్స్ యాక్షన్ ఎవరిది? ప్రొడక్ట్ కంట్రోలర్ది. కాబట్టి ప్రొడక్ట్స్ ఓకే, రైట్, సేవ్ చేయండి. ఇప్పుడు ఇంతవరకు రాసిన దాన్ని మనం చెక్ చేసుకుందాం. జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, క్లిక్ ఆన్ ప్రొడక్ట్స్. అది నేము, క్వాంటిటీ, ప్రైస్, ప్రొడక్ట్, ఇమేజ్, పాత్, ఇంతవరకు ఓకే. క్రియేట్ న్యూ, ఇది క్లిక్ చేస్తే రిక్వెస్ట్ ఈ సెండెడ్ టు క్రియేట్ యాక్షన్. ఈ క్రియేట్ యాక్షన్లో చూడండి, ఇన్పుట్ కింద మీరు నేమ్ ఎంటర్ చేయాలి, క్వాంటిటీ ఎంటర్ చేయాలి, ప్రైస్ ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్, ఇమేజ్, పాత్ అనేది మీరు ఎంటర్ చేయరు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ ప్రొడక్ట్, ఇమేజ్ అనే పాత్ మనం ఎంటర్ చేయం కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసి దీని ప్లేస్లో ఏం చేయాలి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ సెలెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే అప్లోడ్ చేయడానికి మనకు ఒక అప్లోడ్ చేయడానికి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇమేజ్ ఫైల్ని, దానికోసం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ కావాలి. నెక్స్ట్ రెండోది ఏంటి? ప్రివ్యూ. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ యొక్క కంటెంట్ని ఇక్కడ డిస్ప్లే చేయాలి, దానికోసం ప్రివ్యూ అంటే ఐఎంజీ కంట్రోల్ ద్వారా మనం ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఫైల్ యొక్క డేటాని ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం 2 కంట్రోల్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఐఎంజీ, 2 ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. ఓకే, go to the view, solution explorer. ఈ ప్రొడక్ట్ కంట్రోలర్లో DB కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ బేస్డ్ డిపెండెన్స్ ఇంజెక్షన్ జరుగుతుంది. లోకల్ వేరియబుల్కి అండర్స్కోర్ కాంటెక్స్ట్ లోకల్ వేరియబుల్కి ఓకే అండి ఇన్పుట్ పారామీటర్, కన్స్ట్రక్టర్ యొక్క ఇన్పుట్ పారామీటర్ ద్వారా ఆబ్జెక్ట్ అసైన్ జరుగుతుంది. కానీ ఈ కన్స్ట్రక్టర్లో ఉన్నటువంటి ఇన్పుట్ పారామీటర్ ఆబ్జెక్ట్ ఎవరు ఇచ్చారు? program.csలో ఇది ఈ యాడ్ DB కాంటెక్స్ట్ అనేది ఇది. ఓకే, నా ఓకే, ఇదిగోండి ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళగానే రిటర్న్ వ్యూ ఆఫ్ index.cshtml with underscore layout.cshtml. ఓకే, సో కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ఓకే అండి వ్యూకి బైండ్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ. ఓకే, రైట్, ప్లస్ లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నా నెక్స్ట్ మనం ఇప్పుడు index.cshtml ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం index.cshtml ఓపెన్ చేయండి. ప్రొడక్ట్స్లో index.cshtml. సో ఇక్కడ ఈ క్రియేట్ అనేటువంటి ఈ హైపర్ లింక్ మీరు క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేటువంటి క్రియేట్ అనేటువంటి యాక్షన్ సబ్మిట్ చేయబడుతుంది. నా ఓపెన్ ద కంట్రోలర్ అండ్ సీ ద క్రియేట్ యాక్షన్. ఇది క్రియేట్ యాక్షన్ యాజ్ రెస్పాన్స్ టు గెట్ రిక్వెస్ట్ రిటర్న్ వ్యూ. సో ఇదేం రిటర్న్ చేస్తుంది? create.cshtml with underscore layout.cshtml. Okay, now open create.cshtml. Go to the view. ఇది స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ కాబట్టి
ఇదిగోండి ప్రొడక్ట్ మోడల్ క్లాస్తో బైండ్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి ఫామ్ ట్యాగ్ ఎర్రర్స్ని చూపించడానికి కామన్గా ఒక div ASP-validation summary ఈక్వల్ టు మోడల్ ఓన్లీ క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ చేంజర్. ఇది కామన్గా ఎర్రర్స్ని చూపించడానికి అవసరమైనటువంటి ఒక ప్లేస్ హోల్డర్ అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫామ్ గ్రూప్ ఒక్కొక్క సెట్ అనమాట. ఒక్కొక్క కంట్రోలు ఒక ఇన్పుట్ కంట్రోల్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో అలా టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. సో ఫస్ట్ చూడండి నేమ్, ఇది నేమ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి మెసేజ్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ASP-for అన్నాడు, అంటే నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్, అంటే నేమ్ అనే మోడల్ క్లాస్ ప్రాపర్టీకి ఇన్పుట్ కంట్రోల్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని కానీ, లేక ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్ అని కానీ, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏ కంట్రోల్ కావాలో మీరు చెప్పలేదు, కేవలం ఇన్పుట్ అని మాత్రమే చెప్పారు. ఇదేం జనరల్గా కోడ్ జనరేటర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే, నెక్స్ట్ EF కోర్ ఏం చేస్తాయి, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాపర్టీకి సంబంధించిన C# డేటా టైప్ని బట్టి ఆటోమేటిక్గా అప్రోప్రియేట్ కంట్రోల్ అనేవి క్రియేట్ చేస్తాయి. అవి కొన్నిసార్లు మన రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు రిక్వైర్మెంట్స్కి మనం మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేటువంటిది మోడల్ క్లాస్లో ఏ ప్రాపర్టీ NVAR కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది, అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నేమ్కి సంబంధించిన ఎర్రర్స్ని ఈ స్పాన్ ట్యాగ్ ద్వారా డిస్ప్లే చేస్తాం. సో ఇది మొత్తం కలిపి ఒక సెట్, అంటే ఒక ఫామ్ గ్రూప్, అట్లాగే క్వాంటిటీ, అట్లాగే ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ పాత్ ఉంది. ఈ ఇమేజ్ పాత్ అనేటువంటిది మనం ఎంటర్ చేయం, కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేసే ముందు దీనికి ఒక కాపీ, జస్ట్ ఒక కాపీ చేయండి. కాపీ చేసి దాని తర్వాత పేస్ట్ చేయండి. చేసి లేబుల్ ASP-for ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ అని ఉంది, ఇది తీసేసి ఈ పాత్ తీసేయండి. మోడల్ క్లాస్లో iForm ఫైల్ ప్రొడక్ట్ ఇమేజ్, సో లోయర్ కేస్లో ఉంది, నో ప్రాబ్లం. దిస్ కంట్రోల్ ఈజ్ నౌ వర్కింగ్ ఫర్ ప్రొడక్ట్ ఇమేజ్. నెక్స్ట్ ఇన్పుట్ ASP-for ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ అని ఉంది. సో ఈ ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ అనేటువంటిది, ఈ ప్రొడక్ట్ ఇమేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ కంట్రోల్? iForm ఫైల్, అంటే ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్? iForm ఫైల్కి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని చెప్పి మనమే చెప్పాలి, ఎందుకంటే అప్రోప్రియేట్ ట్యాగ్ హెల్పర్ అనేటువంటిది ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఫైల్ కంట్రోల్కి లేదు. ఓకే, రైట్. ప్రొడక్ట్ ఇమేజ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇమేజ్కి సంబంధించిన ఎర్రర్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ రెడీ అయింది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి మనకి? ఎప్పుడైతే మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ ఉపయోగించి ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటారో, ఓకే అండి, అది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. కాబట్టి సెలెక్టెడ్ ప్రొడక్ట్ ఇమేజ్ అని చెప్పి మనం లేబుల్ కంట్రోల్ డిస్ప్లే చేస్తున్నాం. నా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ ASP-for ప్రొడక్ట్ ఇమేజ్ పాత్. నో దీని ప్లేస్లో డిలీట్ img src ఈక్వల్ టు empty. నెక్స్ట్ width ఈక్వల్ టు say 150, height equal to 150. Next ALT equal to alternative text. Selected product image. Now SRC equal to empty. Okay. Next ఇక్కడ మనం ఏదైనా ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయదలుచుకున్నట్టయితే use spawn tag id equal to
మెసేజ్. ఓకే, సో ఐడి అనే అట్రిబ్యూట్ ద్వారా ఆ స్పాన్ ట్యాగ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. స్పాన్ ఐడి ఈక్వల్ టు మెసేజ్. సేవ్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంతవరకు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చెక్ చేయండి. ప్రొడక్ట్స్, క్రియేట్ న్యూ, ఇది ఫైన్. నేమ్, క్వాంటిటీ, ప్రైస్ ఎంటర్ చేసి ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు అది యాడ్ చేసి చెక్ చేసుకుంటే అంతవరకు ఎర్రర్ ఫ్రీ అయితే ఓకే అండి, ఇట్ విల్ బి సేఫ్ గేమ్ అనమాట. ఓకే అండి, మొత్తం కోడ్ అంతా రాసి ఒకేసారి చెక్ చేసుకుంటే ఓకే అండి, అన్ని ఏ ఎర్రర్స్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒకదాని మీద ఉన్నటువంటి డిపెండెన్సీ ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి నేను బనానా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ బనానా అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఎలా? నా ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని ఉంది. జస్ట్ ఇక్కడ ఆన్ చేంజ్ ఈక్వల్ టు ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ప్రివ్యూ ఈవెంట్. స్క్రిప్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఐఎంజీ ట్యాగ్కి మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ యొక్క రిఫరెన్స్ని ఈ ఎస్ఆర్సీకి అటాచ్ చేయాలి. ఏ ఎస్ఆర్సీ అంటే ఈ ఐఎంజీ ట్యాగ్ని మనం ఐడెంటిఫై చేయాలి. బై ట్యాగ్ని బేస్ చేసుకున్నాక మనం ఐడెంటిఫై చేస్తే ఐఎంజీ పేరుతో మన ప్రాజెక్ట్లో ఎన్ని ట్యాగ్స్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఓకే, ఐడి ఈక్వల్ టు ప్రివ్యూ ఇమేజ్. ఇప్పుడు ఈ ఐడి ప్రాపర్టీతో ఉన్నటువంటి ఇమేజ్ ట్యాగ్ యొక్క రిఫరెన్స్ని మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో కాల్ చేయాలి. Now where imgref equal to document dot get element by id. ఈ ఐఎంజీ ట్యాగ్ యొక్క ఐడి వాల్యూ ఎంత? ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఆఫ్ ప్రివ్యూ ఇమేజ్ అంటే ఏ హెచ్టిఎంఎల్ ట్యాగ్ యొక్క ఐడి వాల్యూ ప్రివ్యూ ఇమేజ్ అని ఉందో ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ యొక్క రిఫరెన్స్ వాల్యూ ఈ పర్టికులర్ వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో దీన్ని ఉపయోగించి మనం ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్కి సంబంధించినటువంటి డోమ్ ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్స్ని, వాల్యూస్ని వీటన్నిటి కూడా మనం మాడిఫై చేయొచ్చు. నవ్ ఐఎంజీ రెఫ్ డాట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఓకే, సో పాత్ ఆఫ్ ద ఇమేజ్ విచ్ ఈజ్ సెలెక్టెడ్ బై ద యూజర్. సో అది ఎలా వస్తుంది?
ఈ ప్రివ్యూలో ఉన్నటువంటి ఈవెంట్ అనే ఇన్పుట్ పారామీటర్ ఆబ్జెక్ట్ ద్వారా ఓకే ఈ ప్రివ్యూ ఏ పర్టికులర్ కంట్రోల్కి సంబంధించింది అయితే ఎగ్జిక్యూట్ అయిందో ఇవ్వండి ఆన్ చేంజ్ ఈక్వల్ టు ప్రివ్యూ. ఇప్పుడు ఈ ఆన్ చేంజ్ అనేది ఎవరిది? ఒక ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈ పర్టికులర్ కంట్రోల్కి సంబంధించింది. సో నౌ img ref ఈక్వల్ టు src ఈక్వల్ టు ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి అది ఈవెంట్ ఇన్పుట్ పారామీటర్కి ఇస్తుంది. నా ఈవెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో అందులో టార్గెట్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ టార్గెట్ అనేది ఏంటంటే ఏ పర్టికులర్ కంట్రోల్కి అయితే ఈ ఆన్ చేంజ్ అనేది ఫైర్ అయ్యిందో ఇదిగోండి రైట్ దాన్ని రిఫర్ చేస్తుంది ఇది. సో టార్గెట్ డాట్ అంటే సోర్స్ ఆఫ్ ఈవెంట్ అకరెన్స్ ఇది. నౌ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ ఈ ఫైల్స్ అనేది ఒక యారే. ఎందుకు? మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ని ఉపయోగించి ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే అండి ఆ ఫైల్ ఒక ఫైల్ కావచ్చు లేదా ఒకటి కన్నా ఎక్కువ ఫైల్స్ కావచ్చు. అందుకని సింగిల్ ఫైల్ అయినా సరే మల్టిపుల్ ఫైల్స్ అయినా సరే ఈ ఫైల్స్ అనేటువంటి యారే ద్వారా మనం రిఫర్ చేస్తాం. సో ఫైల్స్ ఆఫ్ 0th యారే అంటే 0th ఫైల్ రైట్. సో ఇప్పుడు img ref డాట్ src ఈక్వల్ టు ఈ ఫైల్స్ ఆఫ్ 0 అంటే 0th ఫైల్ని ఈ ఎస్ఆర్సి యాట్రిబ్యూట్కి అసైన్ చేస్తున్నాం. కానీ దీన్ని మనం యూఆర్ఎల్ని కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే క్లయింట్ సైడ్ కంట్రోల్స్ సర్వర్ సైడ్ ఉన్నటువంటి రిసోర్సెస్ని యూఆర్ఎల్ ద్వారా మాత్రమే రిఫర్ చేస్తాయి. యూఆర్ఎల్ డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ నెక్స్ట్ ఇలా మనం ఎన్ని కంట్రోల్స్ యొక్క రెఫరెన్సెస్ మనం తెచ్చుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఫస్ట్ అసలు ఇంతవరకు ప్రివ్యూ కరెక్ట్గా పనిచేస్తలేదు చూద్దాం. సేవ్ Now you are getting the selected image file here. So preview is working successfully. నెక్స్ట్ ఈ క్రియేట్ బటన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ క్రియేట్ బటన్ క్లిక్ చేసే లోపే ఓకే అండి మనకి ఈ పర్టికులర్ ఇమేజ్కి సంబంధించిన వ్యాలిడేషన్స్ అన్నీ జరగాలి. సో ఎట్లా వ్యాలిడేట్ చేస్తాం? సో ఇమేజ్ వ్యాలిడేషన్స్ని ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఏ ఫైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క నేము సైజు ఇవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి నేమ్ నుంచి. ఎట్లా? ఓకే సో దానికోసం
c1st ఫైల్ నేమ్ ఈక్వల్ టు event.target.files of 0.name. సో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ యొక్క నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైల్ నేమ్లో స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్ ext నేమ్ ఈక్వల్ టు గెట్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనే జావాస్క్రిప్ట్ ఓన్ మెథడ్ రాసి దానికి ఫైల్ నేమ్ పాస్ చేసి ఓకే అండి ఆ మెథడ్ ఎక్స్టెన్షన్ నేమ్ని రిటర్న్ చేసేటట్టుగా మనం కోడ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఫైల్ సైజ్ కాన్స్టెంట్ ఫైల్ సైజ్ ఈక్వల్ టు event.target.files of 0.size. ఓకే ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ని మనం వ్యాలిడేట్ చేయాలంటే ఈ ఎక్స్టెన్షన్ వ్యాలిడేట్ చేయాలి. ఓకే ఈ ఎక్స్టెన్షన్ మనకి గెట్ ఫైల్ నేమ్ అనే మెథడ్ ద్వారా రిటర్న్ అయింది. ఓకే సో ఈ కోడ్ని మనం ఫంక్షన్ గెట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇదిగోండి. సో ఒక ఫైల్ నేమ్ మీరు తీసుకుంటే ఇక్కడ సపోజ్ ఇలా ఉందనుకోండి యాపిల్.jpg లేదా యాపిల్.png అని ఉంది. ఓకే అంటే రైట్ సైడ్ నుంచి ఒక నేమ్లో రైట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ డాట్ని మనం ఐడెంటిఫై చేయాలి. అది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండు ఈ ఫస్ట్ డాట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీని తర్వాత ఉన్నటువంటి టెక్స్ట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి యాపిల్.డాట్ అని ఉంది. ఓకే రైట్ అప్పుడు ఇది ఇన్వాలిడే. ఒకవేళ యాపిల్ అని ఉంది ఇది ఇన్వాలిడే అంటే అసలు ఎక్స్టెన్షన్ డాటే లేకపోయినా ఎర్రరే లేదా డాట్ మాత్రమే ఉండి ఆ తర్వాత టెక్స్ట్ లేకపోయినా ఎర్రరే. ఓకే కాబట్టి ఈ వ్యాలిడేషన్స్ అన్నీ మనం ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఫస్ట్ ఈ ఫైల్ నేమ్లో నుంచి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ తీసుకుని ఓకే అండి డాట్ యొక్క పొజిషన్ ఐడెంటిఫై చేయాలి. ఎక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి. ఓకే సో దానికి సంబంధించిన లాజిక్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టాను. సో ఫైల్ నేమ్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ డాట్. ఓకే దాని యొక్క పొజిషను ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆ పొజిషను ఈక్వల్ టు -1 అయినా ఓకే -1 అంటే దాని అర్థం అసలు డాట్ లేకపోతే -1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆ డాట్ యొక్క పొజిషను 0 అయితే దెన్ ఎంటీ ఎక్స్టెన్షన్. ఓకే ఎందుకంటే ఇందాక మీకు చూపించినటువంటి ఎగ్జాంపుల్ యాపిల్.డాట్ అని ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది 0 దాని పొజిషన్ రైట్ సైడ్ నుంచి ఏమవుతుంది 0. నెక్స్ట్ ఈ రెండు కాదనుకోండి దెన్ అప్పుడు ఎక్స్టెన్షన్ రిటర్న్ చేయాలి. ఎట్లా ఇంక్లూడింగ్ డాట్తోనా డాట్ తర్వాత నుంచి ఈ చివరి వరకు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇవ్వండి రిటర్న్ ఫైల్ నేమ్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ పొజిషన్ నుంచి చివరి వరకు తీసుకోవాలి డాట్ ఉన్న పొజిషన్ తర్వాత నుంచి. కాబట్టి లాస్ట్ ఇండెక్స్ డాట్ +1 అంటే ఏమవుతుంది లాస్ట్ ఇండెక్స్ అనేటువంటిది ఈ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డాట్ని పాయింట్ చేస్తుంది. మనకి ఇంక్లూడింగ్ డాట్ అవసరం లేదు. ఓకే అండి తర్వాత నుంచి ఇది కావాలి. ఒకవేళ ఇంక్లూడింగ్ డాట్ కావాలనుకుంటే ఫైల్ నేమ్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ అనండి +1 అవసరం లేదు. ఓకే సో ఆ విధంగా ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేటువంటిది గెట్ ఫైల్ ఎక్స్టెన్షన్ మెథడ్ ద్వారా ఎక్స్టెన్షన్ రిటర్న్ అవుతుంది. అది ext నేమ్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఫైల్ సైజ్ ఈక్వల్ టు event.target.files of 0.size. ఇది ఇండివిజువల్ ఫైల్ సైజ్. ఓకే సో ఇప్పుడు ఒక్కొక్క వ్యాలిడేషన్ రాద్దాం. ఫస్ట్ if ext name equal to empty అయితే ఓకే దెన్ spawn element dot text content invalid extension or no extension found. ఓకే ఇదేంటిది ఫ్రంట్ ఎండ్ డిస్ప్లే చేయడానికి. ఎందుకోసం create.cshtmlలో
ఇక్కడ ప్రివ్యూ దగ్గర ఇదిగోండి, ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ ఉంది. స్పాన్ ఐడి ఈక్వల్ టు మెసేజ్. సో ఈ పర్టికులర్ స్పాన్ ట్యాగ్ తీసుకుని దానికి మనం ఒక ఎర్రర్ మెసేజ్ని అసైన్ చేస్తున్నాం. స్పాన్ ఐడి ఈక్వల్ టు మెసేజ్, సేవ్ చేయండి. సో document dot get element by id message. Okay, save. Fine. ఇవ్వండి, ఇన్వాలిడ్ ఎక్స్టెన్షన్ ఆర్ నో ఎక్స్టెన్షన్ ఫౌండ్. ఇది ఎక్స్టెన్షన్ అండ్ టైప్, ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని టైప్ వ్యాలిడేషన్. ఇది నెక్స్ట్ రెండో వ్యాలిడేషన్ ఏంటి, సైజ్ వ్యాలిడేషన్. ఒకవేళ ఎక్స్టెన్షన్ ఏమి ఎంటీ కాదనుకోండి, దెన్ కమ్స్ టు ఫైల్ సైజ్ ఈక్వల్ టు 0, అంటే 0 బైట్స్తో కనుక ఫైల్ సైజ్ ఉంటే ఓకే. దెన్ లేదా ఫైల్ సైజ్ అనేటువంటిది 1 MB కన్నా ఎక్కువైనట్టయితే రైట్, కన్సోల్ లాగ్ ఆఫ్ ఇన్వాలిడ్ ఫైల్ సైజ్. నెక్స్ట్ స్పాన్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు ఇన్వాలిడ్ ఫైల్ సైజ్ రిటర్న్. ఓకే, అంటే ఎక్కడా కూడా మనం ఏ పర్టికులర్ కండిషన్ మనకి ట్రూ అవ్వకపోయినా సరే, అంటే ఇక్కడ ఏ కండిషన్ ట్రూ అయినా సరే ఓకే, ఎందుకంటే మనం ఇన్వాలిడ్ని చెక్ చేస్తున్నాం కాబట్టి ఏ ఒక కండిషన్ ట్రూ వచ్చినా సరే నెక్స్ట్ ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇన్వాలిడ్ డేటాతో మనం వర్క్ చేయం కాబట్టి ఇమీడియట్లీ యూ నీడ్ టు స్కిప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ రిమైనింగ్ ఆల్. ఓకే, దట్ ఈస్ రిటర్న్. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఫైల్ సైజ్ 0 బైట్స్ అయినా లేక మ్యాక్సిమం సైజ్ కన్నా ఎక్కువ ఉన్నా సరే ఓకే, ఇదిగోండి అలౌడ్ మ్యాక్సిమం సైజ్ కన్నా ఎక్కువ అయినా సరే. నెక్స్ట్ సపోజ్ ఎక్స్టెన్షన్ ఎంటీ కాదు, నెక్స్ట్ ఫైల్ సైజ్ అనేది 0 కాదు, మ్యాక్సిమం సైజ్ కన్నా ఎక్కువ కాదు. ఓకే, సపోజ్ సమ్ 512 KB అలా ఉందనుకోండి, దెన్ దాని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటో చెక్ చేసుకోవాలి. అంటే మన అలౌడ్ టైప్స్ ఏంటి, ఎల్సిఫ్ ఈఎక్స్టీ నేమ్ నాట్ ఈక్వల్ టు పిఎన్జీ. సపోజ్ జేపెగ్ కూడా అలౌ చేస్తాం అనుకోండి, అండ్ ఈఎక్స్టీ నేమ్ నాట్ ఈక్వల్ టు జేపీజీ. ఓకే, ఈ రెండు అంటే ఎక్స్టెన్షన్ నేమ్ అనేది పిఎన్జీ కాదు, ఎక్స్టెన్షన్ నేమ్ అనేది జేపీజీ కూడా కాదు. దెన్ కన్సోల్ లాగ్ సెలెక్ట్ ఏ వ్యాలిడ్ ఫైల్, స్పాన్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు ఇన్వాలిడ్ ఎక్స్టెన్షన్ ఆర్ నో ఎక్స్టెన్షన్ ఫౌండ్ రిటర్న్. ఓకే అండి, సపోజ్ ఇక్కడ ఓకే అండి, ఈ నాట్ ఈక్వల్ టు పిఎన్జీ నాట్ ఈక్వల్ టు జేపీజీ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది పిఎన్జీ అనుకోండి. ఓకే, ఎక్స్టెన్షన్ మనం అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ పిఎన్జీ అనుకుందాం. దెన్ అప్పుడు ఈ ఎల్సిఎఫ్ నుంచి నెక్స్ట్కి వస్తుంది. సో నెక్స్ట్ ఎల్స్, ఇంకా ఫర్దర్ వ్యాలిడేట్ చేయడానికి ఏం లేదు. ఓకే అండి, దెన్ గో ఫర్ ప్రివ్యూ. అది ఓకే, ఐఎంజీ ట్యాగ్ యొక్క రిఫరెన్స్ని ఇమేజ్ రెఫ్లోకి తీసుకుని ఇమేజ్ రెఫ్ యొక్క ఎస్ఆర్సి ప్రాపర్టీకి మనం ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అంటే 0th ఫైల్ యొక్క రిఫరెన్స్ని ఎస్ఆర్సికి అసైన్ చేస్తున్నాం. ఓకే రైట్, సేవ్. ఇదంతా ఇప్పుడు మనం ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే రైట్, సేవ్. జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్.
product app db. Okay, fine. ఓకే అండి, ఆల్రెడీ మనం ఇక్కడ కోడ్ జనరేట్ చేసాం కాబట్టి యాడ్ అయిపోయింది, బట్ దీన్ని రిమూవ్ చేయండి. రిఫ్రెష్. ఎందుకంటే మనం ఆల్రెడీ కంట్రోలర్ విత్ ఆల్ ద యాక్షన్స్ అండ్ వ్యూస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. అందువల్ల ఆల్రెడీ ఇంతకుముందు మనం జస్ట్ టెస్టింగ్ కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎనీవే నౌ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ప్రొడక్ట్స్, క్రియేట్ న్యూ, చూస్ ఫైల్. ఇప్పుడు రాంగ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి 1 by 1. ఫస్ట్ ఇక్కడ చూడండి, డేటా అని ఉంది. ఈ డేటా 0 bytes ప్లస్ టెక్స్ట్ ఫైల్. ఇది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనండి. సారీ, ఈవెంట్ ఫైర్ అవ్వలేదా? జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫైల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సారీ, ఇక్కడ ఫైల్ నేమ్లో ఎన్ క్యాపిటల్. ప్రొడక్ట్స్, క్రియేట్ న్యూ, నేమ్, క్వాంటిటీ, ప్రైస్. ఓకే, ఫస్ట్ ఈ డేటాను 0 bytes సెలెక్ట్ చేసుకోండి. అగైన్ స్టిల్ ఎర్రర్. Ctrl+Shift+I. File name is not defined still. Get file extension, return 151. Sorry, we need to change in all the locations. File name here also. See this. This is file name dot substring. Save. JavaScript and the case sensitive, right? Products, create new, banana, zero bytes. You got invalid file size. Okay, right. So then select one more file which is with products 26 bytes. కానీ ఇది రాంగ్ ఎక్స్టెన్షన్, ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేది టెక్స్ట్ ఫైల్ బట్ సైజ్ వ్యాలిడ్. ఓకే, 26 bytes ఉంది. దెన్ ఇన్వాలిడ్ ఎక్స్టెన్షన్, అంటే ప్రతిదీ వ్యాలిడేట్ అవుతుందా లేదా అనేటువంటి చెక్ చేస్తున్నాం. ఫస్ట్ 0 bytes తీసుకున్నాం కాబట్టి సైజ్ రాంగ్ ఉంది. తర్వాత 26 bytes ఉన్నటువంటి ఫైల్ తీసుకున్నాం, అది టెక్స్ట్ ఫైల్ కాబట్టి ఇన్వాలిడ్ ఎక్స్టెన్షన్. ఓకే, నా తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ యొక్క సైజు చూడండి 1.10 MB ఉంది. సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనండి. అగైన్ ఇన్వాలిడ్ ఫైల్ సైజ్, అంటే 0 byte సైజ్ మినిమం సైజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అలాగే మ్యాక్సిమం సైజ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ వన్ ఫైల్. ఓకే, కానీ ఇక్కడ ఇన్వాలిడ్ ఫైల్ సైజ్ కాదు ఇది. యు గాట్ ద పాయింట్. అంటే ఈ ఓల్డ్ మెసేజ్ అట్లాగే హోల్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే ఈ లాస్ట్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు
ఏవైనా ఎర్రర్ మెసేజెస్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం క్లియర్ చేసేసేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ స్పాన్ ఎలిమెంట్లో ప్రీవియస్ ఎర్రర్ మెసేజ్ ఏమైనా ఉన్నట్టయితే క్లియర్ చేసేసేయండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ప్రొడక్ట్స్, క్రియేట్ న్యూ, ఓకే, డేటా 0 bytes, ఇన్వాలిడ్ ఫైల్ సైజ్. నెక్స్ట్ ప్రొడక్ట్స్ టెక్స్ట్ సైజ్ ఓకే బట్ ఎక్స్టెన్షన్ రాంగ్. నెక్స్ట్ టైప్ ఓకే బట్ ఇన్వాలిడ్ సైజ్ 1 MB అబౌవ్ 1.1 MB. నెక్స్ట్ సైజ్ ఓకే 26.8 KB, సైజ్ ఓకే, టైప్ ఓకే, కంటెంట్ ఆల్సో ఓకే. దట్స్ ఆల్. ఓకే, ఇది. సో ఇవి మనకి క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ క్రియేట్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తామో, ఓకే, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాడ్ అనుకోవచ్చు. ఓకే, నా ప్రొడక్ట్ create.cshtmlలో ఈ లాస్ట్లో ఇన్పుట్ వాల్యూ ఈక్వల్ టు క్రియేట్ అని ఉంది. ఈ క్రియేట్ దగ్గర వాల్యూ ఈక్వల్ టు క్రియేట్ బదులు యాడ్ ప్రొడక్ట్ విత్ ఇమేజ్. ఓకే, రైట్. సో ఈ యాడ్ ప్రొడక్ట్ క్లిక్ చేసినప్పుడు డేటా అనేటువంటిది ఏ పర్టికులర్ యాక్షన్కి సబ్మిట్ చేయబడుతుంది, క్రియేట్ అనేటువంటి యాక్షన్కి ఎలా సబ్మిట్ చేయబడుతుంది. ఓకే, పోస్ట్ మెథడాలజీ ద్వారా. కాబట్టి ప్రొడక్ట్ కంట్రోలర్లో ఇదిగోండి HTTP పోస్ట్ క్రియేట్ యాక్షన్. ఈ క్రియేట్ యాక్షన్లో ఇన్పుట్ పారామీటర్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ లోయర్ కేస్. కావాలంటే ఇక్కడ మీరు ప్రీ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ ఆ డేటా మొత్తం రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీస్కి ఆ డేటా అనేటువంటిది పాపులేట్ చేయబడుతుంది. ఇదిగోండి ఐడి. ఈ ఐడి ప్రాపర్టీకి వాల్యూ అనేటువంటిది ఉండదు, ఎందుకంటే మనం సబ్మిట్ చేయం కాబట్టి ఐడి తీసేయండి. నేమ్ ఎంటర్ చేస్తాం కాబట్టి నేమ్ ప్రాపర్టీకి వాల్యూ వస్తుంది, క్వాంటిటీకి వాల్యూ వస్తుంది, ప్రైస్కి వాల్యూ వస్తుంది. కానీ ప్రొడక్ట్ ఇమేజ్ పాత్కి వాల్యూ రాదు, కాబట్టి దీన్ని తీసేయాలి. ఓకే, తీసేసి దీని ప్లేస్లో ప్రొడక్ట్ ఇమేజ్ తీసుకోండి. ఎందుకంటే మోడల్ క్లాస్లో ప్రొడక్ట్ ఇమేజ్కి వాల్యూ వస్తుంది ఫ్రంట్ ఎండ్ నుంచి. ఎందువల్ల మన ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనేటువంటిది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనే కంట్రోల్ ఏ ప్రాపర్టీ కోసం క్రియేట్ చేయబడింది, ASP- ఫర్ ప్రొడక్ట్ ఇమేజ్. సో ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నటువంటి JPEG ఫైల్ ఏదైతే ఉందో, అంటే PNG ఫైల్ ఏదైతే ఉందో, ఓకే అండి, లేదంటే JPEG ఫైల్, అది ఈ పర్టికులర్ ప్రాపర్టీకి అసైన్ చేయబడుతుంది. కాబట్టి ప్రొడక్ట్ ఇమేజ్ P స్మాల్ లెటర్. సో ఈ 4 ప్రాపర్టీస్కి, అంటే ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి 1 2 3 4 ఈ 4 ప్రాపర్టీస్కి వాల్యూస్ అనేవి ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తాయి. ఐడి ప్రాపర్టీకి వాల్యూ రాదు, కాబట్టి ఇక్కడ బైండ్లోంచి మీరు ఐడి రిమూవ్ చేయాలి, లేదంటే ఎర్రర్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఆ వాల్యూస్ అన్ని వ్యాలిడ్ అయితే సేవ్ చేయమంటున్నాం. కానీ దానికన్నా ముందు ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఇమేజ్ కూడా ఉంది కాబట్టి ఇమేజ్ని కూడా వ్యాలిడేట్ చేసి ఇమేజ్కి ప్రాపర్ వ్యాలిడేషన్స్ అని రాసిన తర్వాత దెన్ అప్పుడు మనం ఇమేజ్ని సేవ్ చేసి ఆ తర్వాత డేటాబేస్లో సేవ్ చేయాలి. కాబట్టి సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ ఫర్ ఇమేజ్. ఓకే, నా ఫస్ట్ వ్యాలిడేషన్, అసలు ఇమేజ్ రిసీవ్ చేసుకున్నావా లేదా, ఇమేజ్కి కంటెంట్ వచ్చిందా లేదా అనేటువంటి చెక్ చేయటం. ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనే ప్రాపర్టీ నల్ అయితే, లేదా ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనేటువంటి ప్రాపర్టీ యొక్క లెంగ్త్ 0 bytes అయినట్టయితే, ఓకే అండి, 0 అంటే 0 bytes అని అర్థం. సో
ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ ఇమేజ్ ఈక్వల్ టు నల్ ఆర్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్స్ ప్రొడక్ట్ ఇమేజ్ ప్రాపర్టీ డాట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 అయితే యాడ్ మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్. ఓకే అండి, ఏ ప్రాపర్టీకి ఎర్రర్ అసైన్ చేయాలి ఫ్రంట్ ఎండ్లో? ప్రొడక్ట్ ఇమేజ్. ఓకే కామా నో ఫైల్ సెలెక్టెడ్, ప్లీజ్ సెలెక్ట్ ఏ వ్యాలిడ్ ఫైల్. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి. ఎందుకంటే సపోజ్ ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోకపోతే నల్, సెలెక్ట్ చేసుకున్నాం ఫైల్ కానీ దాని యొక్క సైజ్ 0 bytes అయితే ఓకే అండి అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. అది సో నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ వ్యూ అప్లోడ్ ఫైల్. సో ఇక్కడ రిటర్న్ వ్యూ అప్లోడ్ ఫైల్ కాదు, ఎందుకంటే క్రియేట్ టెంప్లెట్స్ యూస్ చేసాం కాబట్టి. రిటర్న్ వ్యూ ఆఫ్ ప్రొడక్ట్ అంటే నథింగ్ బట్ క్రియేట్ డాట్ CSHTML విత్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఇమేజ్కి సంబంధించింది. నెక్స్ట్ రెండో వ్యాలిడేషన్ ఏంటి? సపోజ్ ఇమేజ్ రిసీవ్ చేసుకున్నాం అంటే ప్రొడక్ట్ ఇమేజ్ అనేటువంటి ప్రాపర్టీ కంటెంట్ వచ్చింది. ఓకే, సమ్ బైనరీ కంటెంట్. ఓకే ఫైన్. దెన్ క్లయింట్ సైడ్ పెర్ఫామ్ చేసిన ప్రతి వ్యాలిడేషన్కి మనం సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ కూడా రాయాలి. ఎందువల్ల అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల. ఓకే, అంటే క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ డిజేబుల్ అయి ఉండొచ్చు, రైట్? ఏదైనా ఒక రీజన్ వల్ల క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఖచ్చితంగా సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ వల్ల ఓకే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది, రైట్? కాబట్టి సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ అనేవి మ్యాండేటరీ. నెక్స్ట్ తర్వాత టైప్ వ్యాలిడేషన్. ఇప్పుడు ఈ టైప్ వ్యాలిడేషన్ ఎట్లా? ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి ఆ ఇమేజ్ కంటెంట్కి సంబంధించిన ఓకే ఫైల్ నేమ్, రైట్? సో ప్రొడక్ట్ ఇమేజ్ డాట్ ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ని గెట్ ఎక్స్టెన్షన్ నేమ్ మెథడ్కి నేను ఇన్పుట్గా పాస్ చేస్తున్నాను. గెట్ ఎక్స్టెన్షన్ మెథడ్ ఎవరిది? పాత్ది. ఓకే, క్లాస్ పాత్ system.io. సో ఇట్ రిటర్న్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫైల్ నేమ్, సబ్మిటెడ్ ఫైల్ నేమ్. ఓకే, దాన్ని లోయర్ కేసులో కన్వర్ట్ చేసి ఫైల్ ext అనేటువంటి ఈ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ అనేటువంటిది నల్లా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నల్లార్ ఎంటీ అయినట్టయితే, లేదా ఎక్స్టెన్షన్ నాట్ ఈక్వల్ టు PNG అయినా, ఎక్స్టెన్షన్ నాట్ ఈక్వల్ టు JPEG అయినా, ఓకే రైట్? సో ఈ మిగతా ఎక్స్టెన్షన్స్ మనకు అవసరం లేదు, ఇవి తీసేద్దాం, రైట్? ఈ రెండు ఎక్స్టెన్షన్స్ కాకపోతే దెన్ ఇమీడియట్లీ మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ ప్రొడక్ట్ ఇమేజ్ కామా ఇన్వాలిడ్ ఫైల్ టైప్. సో దెన్ రిటర్న్ వ్యూ ఫర్దర్ ఎగ్జిక్యూట్ చేయకూడదు కాబట్టి రిటర్న్ వ్యూ ఆఫ్ ప్రొడక్ట్. సో అగైన్ క్రియేట్ డాట్ CSHTML విత్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సపోజ్ ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్కి డేటా వచ్చింది. ఓకే, నెక్స్ట్ దాని యొక్క ఎక్స్టెన్షన్ PNG కానీ JPEG కానీ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మూడో వ్యాలిడేషన్. ఓకే, ఈ వ్యాలిడేషనే కొంచెం లెంగ్తీ వ్యాలిడేషన్ ఇది. ఇప్పుడు డాట్ JPEG కానీ .png ఉన్న ప్రతిదీ ఖచ్చితంగా ఇమేజ్ అవ్వాలని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఓకే అండి ఒక నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసి దానికి ఎక్స్టెన్షన్ .txt బదులు .txt నుంచి దాన్ని .jpgకి లేదా .pngకి రీనేమ్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా అది ఎక్స్టెన్షన్ .jpg అని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దాని లోపల ఉన్నటువంటి కంటెంట్ నిజంగా ఇమేజా? కాదు. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, అలాంటి ఫైల్స్ యొక్క కంటెంట్ని స్కాన్ చేయాలి. సో స్కాన్ అంటే ఇన్ ద సెన్స్ ఆ స్కానింగ్ వేరు, ఇది ఏంటంటే కంటెంట్ చెక్ చేసుకో లోపల ఉన్నటువంటి బిట్స్. ఇది కూడా మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఆ బైనరీ డేటాని స్ట్రీమ్ ద్వారా రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసి ఇదిగోండి ఈ ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తాం, ఈ స్ట్రీమ్ ఆబ్జెక్ట్కి అసైన్ చేసి ఆ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం సొంతంగా రాసుకున్న ఒక మెథడ్ ఉంది, ఈజ్ వ్యాలిడ్ ఇమేజ్ సిగ్నేచర్, దానికి ఇన్పుట్గా పాస్ చేసాం. ఓకే రైట్, అంటే ఆర్గ్యుమెంట్ కింద. అది ఏ క్లాస్లో ఉంది? ఫైల్ సిగ్నేచర్ హెల్పర్ అనేటువంటి ఒక హెల్పర్ మెథడ్ ఒక హెల్పర్ క్లాస్ ఒకటి రాయడం జరిగింది. ఓకే, సో లెట్ us రైట్ దట్ క్లాస్. ఇది
కంట్రోల్ ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కర్లీ బ్రేస్కి పైన, అంటే ఎందుకంటే ఇది నేమ్ స్పేస్ క్లోజింగ్, ఇది ఈ నేమ్ స్పేస్కి పైన ఇందులో ఇవ్వండి పబ్లిక్ స్టాటిక్ క్లాస్ ఫైల్ సిగ్నేచర్ హెల్పర్. ఇందులో ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం మనం. డిక్షనరీ ఆబ్జెక్ట్లో డేటా ఇప్పుడు కూడా కీ అండ్ వాల్యూ పైర్స్ ఫార్మాట్లో ఉంటుంది. కీ అనేటువంటిది నేను స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే అండి. వాల్యూ అనేటువంటిది లిస్ట్ ఆఫ్ బైట్స్ యారే. ఓకే, లిస్ట్ ఆఫ్ బైట్స్ యారే. రైట్, ఈ లిస్ట్ ఆఫ్ బైట్స్ యారే చూడండి, ఇది డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఎట్ ఎ టైం జరుగుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇందులో ఇదిగోండి, ఇది కీ. రైట్, ఇమేజ్ స్లాష్ జేపెగ్. దీనికి సంబంధించినటువంటి హెక్సాడెసిమల్ రూపంలో ఉన్నటువంటి బిట్స్ యొక్క డేటా ఇది. ఓకే, అంటే ఒక సెట్, ఇది సిగ్నేచర్. రైట్, నెక్స్ట్ అట్లాగే ఇమేజ్ స్లాష్ పిఎన్జి, ఇది దానికి సంబంధించిన హెక్సాడెసిమల్ వాల్యూస్ రూపంలో ఉన్నటువంటి సిగ్నేచర్. నెక్స్ట్ ఇమేజ్ స్లాష్ జిఫ్, ఇది దానికి సంబంధించింది. ఓకే, నా ఇప్పుడు ఈజ్ వ్యాలిడ్ ఇమేజ్ సిగ్నేచర్ అనే మెథడ్ని, ఇది కూడా స్టాటిక్ మెథడే. దీనికి ఇన్పుట్ పారామీటర్గా ఏం పాస్ చేస్తున్నాం? ఓకే, స్ట్రీమ్. ఈ స్ట్రీమ్ దేన్ని పాయింట్ చేస్తుంది? ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇవ్వండి, ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని ఓపెన్ రీడ్ స్ట్రీమ్ మెథడ్ ద్వారా రీడ్ చేసి, ఇవ్వండి ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఓకే ఆ సబ్మిట్ చేసినటువంటి ఇమేజ్ యొక్క కంటెంట్ని స్ట్రీమ్ ద్వారా రీడ్ చేసి దాన్ని స్ట్రీమ్ అనేటువంటి ఈ లోకల్ వేరియబుల్లో మనం రిఫర్ చేస్తున్నాం. సో ఆ రిఫర్ చేసిన దాన్ని ఇక్కడ ఈజ్ వ్యాలిడ్ ఇమేజ్ సిగ్నేచర్ అనే దానికి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం. సో ఈజ్ వ్యాలిడ్ ఇమేజ్ సిగ్నేచర్ అనే మెథడ్ ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ సిగ్నేచర్స్తో ఓకే చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇదిగోండి ప్రైవేట్ స్టాటిక్ రీడ్ ఓన్లీ డిక్షనరీ ఆబ్జెక్ట్. ఈ డిక్షనరీ ఆబ్జెక్ట్లో స్ట్రింగ్ అండ్ లిస్ట్ ఆబ్జెక్ట్ రూపంలో ఆ పర్టికులర్ టైపు ప్లస్ దానికి సంబంధించిన డిజిటల్ అంటే బైనరీ సిగ్నేచర్ డేటా అనేటువంటిది స్టోర్ చేయడం జరిగింది. సో దాన్ని ఈ మెథడ్ లోపల చెక్ చేయడం జరిగింది. ఈజ్ వ్యాలిడ్ ఇమేజ్ సిగ్నేచర్ అనే దానికి మనం స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా తీసుకున్నాం. సో ఈ స్ట్రీమ్ ఆబ్జెక్ట్కి ఇన్పుట్గా మనం పాస్ చేసినటువంటి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రొడక్ట్ ఇమేజ్ యొక్క డేటాను రీడ్ చేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సిగ్నేచర్స్తో కంపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సి ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద డీటెయిల్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్, బట్ దిస్ మెథడ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇది కంటెంట్ చెకింగ్ అనమాట. అంటే ఎక్స్టెన్షన్ కొన్నిసార్లు పిఎన్జీ అని ఉన్నా కానీ లోపల ఉన్నటువంటి కంటెంట్ నిజంగా పిఎన్జీ కంటెంట్ కాకపోయినట్టయితే దెన్ దీని ద్వారా అది మనం డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు కంటెంట్ కూడా వ్యాలిడ్ అనుకోండి, అంటే ఆ ఫైల్ లోపల ఉన్నటువంటి కంటెంట్ కూడా వ్యాలిడ్. ఒకవేళ ఇన్వాలిడ్ అయితే దెన్ ఇదిగోండి మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ ప్రొడక్ట్ ఇమేజ్ ద ఫైల్ కంటెంట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద వ్యాలిడ్ ఇమేజ్ ఫార్మాట్. దెన్ రిటర్న్ వ్యూ, అగైన్ మళ్ళీ సేమ్ వ్యూని రిటర్న్ చేయాలి విత్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ ఒకవేళ ఎక్స్టెన్షను ఓకే ప్లస్ ఫైల్ లోపల ఉన్నటువంటి కంటెంట్ కూడా మనకి వ్యాలిడే అనుకోండి. ఓకే, దట్ బైనరీ కంటెంట్ కూడా. నెక్స్ట్ దెన్ అప్పుడు నెక్స్ట్ వ్యాలిడేషను సైజ్ వ్యాలిడేషన్. సో ఆల్రెడీ మనం 0 బైట్స్తో చెక్ చేసాం, కానీ ఇక్కడ మ్యాక్సిమం సైజ్ వ్యాలిడేషన్. ఇది ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఇన్పుట్ పారామీటర్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనే ప్రాపర్టీ లోపల ఉన్నటువంటి కంటెంట్ యొక్క లెంగ్త్ గ్రేటర్ దాన్ 1 MB అయినట్టయితే దెన్ ఇక్కడ మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ ప్రొడక్ట్ ఇమేజ్ ఇన్వాలిడ్ ఫైల్ సైజ్ మ్యాక్సిమం 1 MB ఓన్లీ. దెన్ రిటర్న్ వ్యూ, ప్రొడక్ట్.
సేవ్. నెక్స్ట్ సపోజ్ సైజ్ అనేటువంటిది 0 bytes కాదు, అది ఫస్ట్ వ్యాలిడేషన్లో వచ్చింది. ఓకే అండి, అక్కడ 0 bytes కాకపోతే ఓకే అండి, ఇక్కడ చూడండి 512 bytes సమ్ లెస్ దాన్ 1 MB అనుకోండి, నో ప్రాబ్లం, రైట్. దెన్ అప్పుడు ఏం చేయాలి, దెన్ అప్పుడు ఈ పర్టికులర్ ఇమేజెస్ని మనం స్టోర్ చేయడానికి ఒక ఫోల్డర్ కావాలి, రైట్, సర్వర్ ఫైల్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ చెక్ ఫర్ ఏ డైరెక్టరీ, ఇఫ్ నాట్ క్రియేట్ ఇట్. ఓకే అండి, అది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ క్రియేట్ ఇట్. ఒక్కొక్క వ్యాలిడేషన్. చెకింగ్ ఫర్ ఏ డైరెక్టరీ, ఫస్ట్ డైరెక్టరీ పాత్ అనమాట. స్ట్రింగ్ డైరెక్టరీ పాత్ ఈక్వల్ టు పాత్ డాట్ కంబైన్ ఆఫ్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి డైరెక్టరీ యొక్క పేరెంట్ డైరెక్టరీ. ఓకే, ఇదిగోండి గెట్ డాట్. నా ఫస్ట్ మనం డైరెక్టరీ పాత్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, డైరెక్టరీ పాత్ ఈక్వల్ టు పాత్ డాట్ కంబైన్ ఆఫ్ డైరెక్టరీ డాట్ గెట్ కరెంట్ డైరెక్టరీ కామా, ఎక్కడ క్రియేట్ చేయదలుచుకున్నాం, www రూట్లో, ఎందుకంటే మన అప్లికేషన్ హోస్ట్ అయ్యేది www రూట్లో. www రూట్లో ఇమేజెస్ అనేటువంటి సబ్ ఫోల్డర్లో, అందులో మళ్ళీ సబ్ ఫోల్డర్ ప్రొడక్ట్స్. ఓకే, ఈ పర్టికులర్ పాత్లో డైరెక్టరీ క్రియేట్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఈ పాత్ని క్రియేట్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం డైరెక్టరీ పాత్ అని. నౌ ఇఫ్ డైరెక్టరీ డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ డైరెక్టరీ పాత్, ఓకే, నాట్ ఎగ్జిస్ట్, నెగోషియేట్ చేస్తున్నాం. ఓకే అండి, ఇదిగోండి డైరెక్టరీ డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ డైరెక్టరీ పాత్ అంటే ఈ ఇచ్చినటువంటి పాత్లో డైరెక్టరీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇఫ్ నాట్, లేకపోయినట్టయితే దెన్ డైరెక్టరీ డాట్ క్రియేట్ డైరెక్టరీ ఆఫ్ డైరెక్టరీ పాత్. ఓకే, ఆ డైరెక్టరీ పాత్ని ఆ పాత్లో డైరెక్టరీని క్రియేట్ చేసేసేయాలి. ఓకే, దట్ ఈస్. ఇది 1 time మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డైరెక్టరీ ఉండదు కాబట్టి. ఓకే అండి, ఇది క్రియేట్ అవుతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇదిగోండి వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో, ఇదిగోండి www రూట్లో, ఇక్కడ ఎక్కడైనా సరే మీకు లోకల్ ఫోల్డర్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఇందులో ఇమేజెస్ అని కానీ ప్రొడక్ట్స్ అని కానీ, నో, రైట్, దట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్. తర్వాత ఒక సెక్యూర్డ్ ఫైల్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. రైట్, ఎలా, వేర్ సెక్యూర్డ్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు GUID, గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్ డాట్ న్యూ ఐడి అన్నప్పుడు ఇది ఒక నెంబర్ని రిటర్న్ చేస్తుంది. డాట్ టు స్ట్రింగ్, దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి ప్లస్ ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ మనం ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేసుకున్నాం. ఓకే అండి, ఈ ఫైల్ EXTలో ఉన్న ఎక్స్టెన్షన్తో ఈ GUIDని కంకాటినేట్ చేసి ఒక కొత్త ఫైల్ని జనరేట్ చేసి ఇక్కడ ఈ వేరియబుల్లో సేవ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు సపోజ్ apple.png అని అప్లోడ్ చేశారనుకోండి. సో PNG వరకు ఎక్స్టెన్షన్ తీసుకుని యాపిల్ని తీసేసి యాపిల్ ప్లేస్లోకి మనకి ఏమొస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్. ఇది సెక్యూర్డ్ ఫైల్ నేమ్. నెక్స్ట్ తర్వాత ఎక్కడ సేవ్ చేయాలి, క్రియేటింగ్ ఏ వ్యాలిడ్ ఫైల్ పాత్ టు సేవ్. సో వేర్ ఫైల్ పాత్ టు సేవ్, ఫైల్ పాత్ టు సేవ్ పాత్ డాట్ కంబైన్ ఆఫ్ డైరెక్టరీ పాత్ అంటే ఏ డైరెక్టరీలో సేవ్ చేయాలి, ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీలో. ఆ పాత్ ఎందులో ఉంది, డైరెక్టరీ పాత్ అనే వేరియబుల్ ఉంది, కామా ఏ పేరుతో సేవ్ చేయాలి, ఇదిగోండి సెక్యూర్డ్ ఫైల్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఉన్నటువంటి ఫైల్ నేమ్తో సేవ్ చేయాలి. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి పాత్ అనేది రిటర్న్ అవుతుంది, టు సేవ్ ద ఫైల్. ఇదిగోండి ఫైల్ పాత్ టు సేవ్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఆ రిసీవ్ చేసుకున్నటువంటి బైనరీ ఫైల్ కంటెంట్ని మనం ఈ పర్టికులర్ పాత్లోకి కాపీ చేయాలి. రైట్, నౌ యూజింగ్ వేర్ స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ సిస్టమ్, ఇక్కడ ఫైల్ పాత్ టు సేవ్ కామా ఫైల్ మోడ్ డాట్ క్రియేట్. సో ఇచ్చినటువంటి పేరుతో ఇచ్చినటువంటి పాత్లో ఇచ్చినటువంటి పేరుతో ఫైల్ని క్రియేట్ చేసి ఓకే అందులోకి
ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి బైనరీ కంటెంట్ని కాపీ చేసేయాలి. ఓకే, ఇదిగోండి ఈ స్ట్రీమ్ ఆబ్జెక్టు ఆ ఫైల్ పాత్ని ఆ ఫైల్ని పాయింట్ చేస్తుంది, రైట్. దెన్ ఈ కంటెంట్ ఈ ఆబ్జెక్ట్లోంచి బైనరీ కంటెంట్ ఈ స్ట్రీమ్లోకి కాపీ చేయబడుతుంది. ఓకే, రైట్. నా ఇది కంప్లీట్గా కాపీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. యూ షుడ్ నాట్ గో ఫర్దర్. సో అప్పుడు మాత్రమే మనం ఏం చెప్పగలం, ఫైల్ని మనం సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసామని చెప్పగలం. ఓకే అండి, రైట్. నా సేవ్. ఇప్పుడు చూడండి, సేవ్ లాజిక్, డిస్ప్లే లాజిక్. డిస్ప్లే లాజిక్ అనేటువంటిది అవసరం లేదు, సేవ్ లాజిక్ అనేటువంటిది మాత్రం మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ సేవ్ లాజిక్కి ఆల్రెడీ మనం డేటా యాక్సెస్లో రాయడం జరిగింది, కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ అన్ని రెడీగానే ఉన్నాయి. ఓకే, సో ఇదిగోండి మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్. కానీ ఈ మోడల్ స్టాట్ ఈజ్ వ్యాలిడ్లో ఒక పర్టికులర్ ప్రాపర్టీకి వాల్యూ ఉండదు. ఓకే, ఏ ప్రాపర్టీకి, ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ డాట్ ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో దేనికి స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇది ప్లస్ ఈ సెక్యూర్డ్ ఫైల్ నేమ్. Okay, now it is complete. ప్రొడక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్కి ఇప్పుడు డేటా ఉంది. ఓకే, ఎక్సెప్ట్ ద ఐడి, అది ఎర్రర్ కాదు మనకి. ఓకే, సో నా ఎప్పుడైతే మీరు మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అంటారో, ఓకే అన్ని ప్రాపర్టీస్కి డేటా ఉంది కాబట్టి దెన్ ఇది ఈజ్ వ్యాలిడ్ ట్రూ వస్తుంది. అండర్స్కోర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొడక్ట్, ఓకే ఫ్రంట్ ఎండ్ ఇన్ మెమరీ ఆబ్జెక్ట్లోకి డేటా యాడ్ అవుతుంది, తర్వాత డేటాబేస్లో సేవ్ చేస్తుంది. దెన్ రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్ నేమ్ ఆఫ్ ద ఇండెక్స్. Now return view of product. Okay, save. Now execute the application. ఒకసారి బ్యాక్ ఎండ్లో డేటాబేస్లోకి రండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. టేబుల్స్, ప్రొడక్ట్, గో ఫర్ ఎడిట్. ఏ విధంగా డేటా లేదు. ఓకే, ఇదిగోండి ఫైన్. నా ప్రొడక్ట్స్, క్రియేట్ న్యూ, బనానా, ఇదిగోండి బనానా, select it and add product. No file selected, please select a valid file. So what happened? So backend validations low, no file selected, please select a valid file. So this kind of ఎర్రర్ మెసేజ్ ఎక్కడ రాసాం మనం ఒకసారి చూడండి. ఇది ఇన్వాలిడ్ ఫైల్ సైజు, ఇది ఇన్వాలిడ్ ఫైల్ కంటెంట్, ఇన్వాలిడ్ ఫైల్ టైప్, దిస్ వన్. యా, ఇక ప్రొడక్ట్ ఇమేజ్ ఈక్వల్ టు నల్ అని వచ్చింది. ఎందువల్ల? ఇక నో ఫైల్ సెలెక్టెడ్, ప్లీజ్ సెలెక్ట్ ఏ వ్యాలిడ్ ఫైల్. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఏ పర్టికులర్ ఫామ్ ట్యాగ్ నుంచి అయితే మనం ఫైల్స్ని అప్లోడ్ చేస్తామో అక్కడ ఈఎన్సీ టైప్ ఈక్వల్ టు ఇవ్వండి మల్టీప్లాట్ స్లాష్ ఫామ్ డేటా అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. లేకపోతే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో
ఇమేజెస్ని మనం అప్లోడ్ చేయలేం, అవి నల్. నౌ క్రియేట్ న్యూ నేమ్, బనానా. ఓకే, రైట్. Ctrl+Shift+I. ఇక్కడ నెట్వర్క్లో జాగ్రత్త చూడండి, యాడ్ ప్రొడక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏదో ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ని డిస్ప్లే చేస్తాం. ఈ పాత్ని డిస్ప్లే చేయకూడదు, ఈ పాత్ బదులు మనకి ఇక్కడ ఇమేజ్ కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఇమేజ్ని అప్లోడ్ చేయండి. pomegranate quantity చూస్ ఫైల్. ఇక్కడ చూడండి, ఈ ఫైల్ అనేటువంటిది చూడండి 0 bytes ఉందని సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ ఫైల్, ఇన్వాలిడ్ ఫైల్ సైజ్. సపోజ్ ప్రొడక్ట్స్ టెక్స్ట్ ఫైల్ బట్ 26 bytes ఉంది. ఇన్వాలిడ్ ఎక్స్టెన్షన్ అండ్ నో ఎక్స్టెన్షన్స్ ఆర్ ఫౌండ్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది PNG ఫైల్ 1.1 MB ఉంది, ఇన్వాలిడ్ ఫైల్ సైజ్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఐఆమ్ నోట్ ప్యాడ్ PNG ఫైల్ 40 bytes, బట్ ఇక్కడ మీకు ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. చూసారా ఎందువల్ల? ఇది యాక్చువల్గా ఒక నోట్ ప్యాడ్ ఇది. ఓకే, ఇదిగోండి ఐఆమ్ నోట్ ప్యాడ్ .png, ఇది ఒక నోట్ ప్యాడ్ ఫైల్. ఓకే, నేను ఎక్స్టెన్షన్ మార్చాను కాబట్టి ఇది ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ ద్వారా ఐడెంటిఫై అవ్వదు. ఎందుకని? ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ ద్వారా ఐడెంటిఫై చేసినప్పుడు, వ్యాలిడేట్ చేసినప్పుడు PNG వ్యాలిడ్ అయిపోతుంది. నెక్స్ట్ 40 bytes ఉంది కాబట్టి 40 bytes అనేది జీరో bytes కాదు, అలాగే మోర్ దాన్ 1 MB కూడా కాదు, కాబట్టి ఇది వ్యాలిడే. కాబట్టి ఈ కంటెంట్ వ్యాలిడేషన్ అనేది సర్వర్ సైడ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇదిగోండి, సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ అనండి. ఇక్కడ ప్రొడక్ట్ ఇమేజ్ డిస్ప్లే అవుతుందా? అవ్వట్లేదు. ఎందువల్ల? ఇక్కడ ఐఆమ్ నోట్ ప్యాడ్ .png అనేది PNG ఎక్స్టెన్షన్ కలిగి ఉన్నా కానీ ఇందులోపల ఉన్నటువంటి కంటెంట్ PNG కంటెంట్ కాదు. అందువల్ల ఓకే, యాడ్ ప్రొడక్ట్ అనండి. దెన్ ఇవ్వండి, ద ఫైల్ కంటెంట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ఏ వ్యాలిడ్ ఇమేజ్ ఫార్మాట్. ఇది సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అయింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నౌ చూస్ ఫైల్, pomegranate రెగ్యులర్, దెన్ క్లిక్ యాడ్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ యాడెడ్. నౌ ఇక్కడ ఈ index.cshtmlలో ఈ ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ ప్లేస్లో ఇమేజెస్ డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? గో టు ద వ్యూ, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, ఈ index.cshtml ఓపెన్ చేయండి. ఇందులో ఇప్పుడు చూసారా ప్రొడక్ట్ ఇమేజ్ పాత్ అని ఉంది. ఇది ఫస్ట్ రో హెడ్డింగ్స్ సంబంధించింది. ఈ TH అనేటువంటిది హెడ్డింగ్స్ మీరు మార్చక్కర్లా. ఇక్కడ మోడల్ డాట్ ప్రొడక్ట్ ఇమేజ్ బదులు, లేదా ఇది పూర్తిగా తీసేసి దీని ప్లేస్లో ప్రొడక్ట్ ఇమేజ్ స్ట్రైట్ అవే హెడ్డింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ డిస్ప్లే ఫర్ దగ్గర create an img tag src equal to item dot product image path @ next width equal to 150 pixels and height equal to 150 pixels and alt equal to @item dot name ని ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కింద
ఓకే అండి, రైట్. ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ప్రొడక్ట్స్, see here it is missing, broken link అయింది. ఎందువల్ల? జస్ట్ ఓపెన్ చేయండి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో, ఇవ్వండి డబ్ల్యూఆర్ రూట్లో, ఇవ్వండి ఇమేజెస్లో ప్రొడక్ట్స్. ఓకే, క్లియర్. సో ఇమేజెస్ డబ్ల్యూడబ్ల్యూ రూట్లో ఇమేజెస్లో ప్రొడక్ట్స్. సో డేటాబేస్లో పాత్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. రిఫ్రెష్ ఇట్, టేబుల్స్, ఎడిట్. సో ఇక్కడ స్లాష్ మిస్ అయింది చూసారా, ఇది లాజికల్ మిస్టేక్. ప్రొడక్ట్ స్లాష్ దట్స్ ఆల్. ఓకే, సో నౌ డూ వన్ థింగ్. ఇప్పుడు మనం కోడింగ్లో కూడా అది కరెక్షన్ చేయాలి. సో ప్రొడక్ట్ కంట్రోలర్లో ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ దగ్గర ఇంకో స్లాష్ ఉండాలి. దట్స్ ఆల్. సేవ్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ప్రొడక్ట్స్, ఇదిగోండి. నౌ క్రియేట్ న్యూ కోకోనట్, యాడ్ ప్రొడక్ట్, ఇట్ ఈస్ యాడెడ్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొడక్ట్కి సంబంధించి, అంటే ఒక ఇమేజ్కి సంబంధించి వ్యాలిడేషన్స్ అనేవి మనం క్లయింట్ సైడు సర్వర్ సైడు పెర్ఫామ్ చేసి, ఓకే అండి, అలాంగ్ విత్ నార్మల్ డేటాతో పాటుగా, అంటే ఒక మోడల్ క్లాస్ యొక్క నార్మల్ ప్రాపర్టీస్తో పాటుగా ఇమేజ్ని కూడా ఇలా హ్యాండిల్ చేయొచ్చు. ఇమేజ్ని విడిగా కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే అండి, అప్పుడు ఇన్పుట్ పారామీటర్ అనేటువంటిది ఐఫామ్ ఫైల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ డైరెక్ట్గా రైట్ యాక్షన్లో డైరెక్ట్గా ఐఫామ్ ఫైల్ దట్ ఆబ్జెక్ట్ నేమ్, దట్స్ ఎనఫ్. ఎందుకంటే మీరు ఫైల్ ఒకటే అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా మనం ఒక ప్రొడక్ట్ యొక్క పార్ట్ గాను, లేదా ఒక టూరిస్ట్ ప్లేస్లో పార్ట్ గాను, ఒక ఎంప్లాయీ డేటాతో పాటు ఎంప్లాయీ ఫోటో, ఓకే, టూరిస్ట్ ప్లేస్తో పాటు టూరిస్ట్ ప్లేస్ యొక్క ఫోటో, లేదా ఒక కస్టమర్ యొక్క డేటాతో పాటు కస్టమర్ యొక్క ఫోటో, ఇట్లా ఏదైనా ఒక ఎంటిటీకి సంబంధించినటువంటి నార్మల్ కన్వెన్షనల్ డేటాతో పాటు, అంటే కీబోర్డ్తో మనం టైప్ చేసేవి, నేమ్ మనం టైప్ చేస్తాం, క్వాంటిటీ టైప్ చేస్తాం, ప్రైస్ మనం టైప్ చేస్తాం, ఓకే, కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా ఇదంతా కన్వెన్షనల్ డేటాతో పాటు మనం ఒక ఫైల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి, రైట్. సో అలా కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ డేటా కిందకు వస్తుంది ఇది. ఇలా మోడల్ క్లాస్ను ఉపయోగించి ఒక పర్టికులర్ ఎంటిటీకి సంబంధించినటువంటి ఇమేజెస్ని మనం, అంటే ఫైల్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, దీనికి క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్, సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్, ఈ రెండు కూడా మనం ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎడిట్, డీటెయిల్స్, డిలీట్ అనే ఈ 3 ఆపరేషన్స్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTTIT. మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు కామెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.